शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्ददनायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसं प्रबध्ये। अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लंका भयंकरं। कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वांगे हरिचन्दनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवानीतिर्मतिर्मम। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती।
माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ता च स्वदेशो भुवनत्रयम् वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఆత్మీయ బంధువులారా, ఈరోజు వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు బలరామ అవతారం, పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మని అవతారం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. కంసుడి చెల్లెలు దేవకి వివాహం వైభోగంగా జరిగిన తర్వాత వసుదేవులతో దేవకి వసుదేవుల వివాహం అనంతరం తన చెల్లెలిని అత్తవారింటికి స్వయంగా తానే రథాన్ని నడుపుకుంటూ పంపాలని సదుద్దేశంతో కంసుడు బావను చెల్లెల్ని రథంలో ఎక్కించుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో ఆకాశవాణి వినిపించింది. కంస, నీవు ఎవరినైతే ప్రేమతో సాగనంపుతూ ఉన్నావో, నీ చెల్లెలు దేవకి అష్టమ గర్భంలో జన్మించే వ్యక్తి నీ మృత్యువుకు కారణం అవుతాడు, నిన్ను సంహరిస్తాడు అని చెప్పి ఆకాశవాణి పలకడం, అది విన్న వెంటనే కంసుడు రథాన్ని ఆపి కోపోద్రిక్తుడై ఎంత ప్రేమతో చెల్లెల్ని సాగనంపాలనుకున్నాడో వెంటనే చెల్లెల్ని వెంట్రుకలు పట్టి ఈడ్చి చంపాలని ప్రయత్నం చేశాడు. చూడండి, దుర్మార్గుల స్వభావం ఏ విధంగా మారుతుంది అంటే మొత్తం స్వార్థం. అప్పుడు వసుదేవుడు, బావా ఇది తగింది కాదు, ఎంతైనా మీ చెల్లెలు, ఆమె వల్ల మీకు మృత్యువు లేదు కదా, ఆమెకు పుట్టబోయే 8వ సంతానం, ఆకాశవాణి పలికింది 8వ సంతానం నిన్ను సంహరిస్తాడని, మరి మీ చెల్లెల్ని చంపడం మహాపాపం బావా, దయ తలచి వదిలిపెట్టండి అని ప్రాధేయపడితే కంసుని హృదయం కరిగి సరే అని చెప్పి అత్తవారింటికి పంపకుండా చెల్లెల్ని బావను తిరిగి వెనకకి తీసుకొని వస్తాడు. ఆయన కనుసైగల్లో వారిని ఉంచి చూసుకుంటూ ఉంటాడు, వసుదేవుని దేవకిని. ఇలా చెల్లెలు దేవకి 6 పిల్లల్ని కంటుంది. ఇక అప్పుడు నారద మహర్షి కంసుని వద్దకు వచ్చి, ఆకాశవాణి పలికింది మర్చిపోయావా, ఆ పరమాత్ముని యొక్క లీలలు మనకు అర్థం కావు, అష్టమ గర్భం అని చెప్పడం సరే అయినప్పటికీ ఏమో కంస చెప్పలేం, ఏ సంతానం ఏ విధంగా మారుతుందో చెప్పలేమని నారద మహర్షి కంసునికి చెప్పడం ద్వారా వెంటనే దేవకి వసుదేవులను 6 పిల్లలను తీసుకొని తమ వద్దకు రమ్మని
ఆజ్ఞాపిస్తుంది. అన్నగారు అందులో కంసుడు మహాబలవంతుడు, ఎదిరించే ధైర్య సాహసాలు ఎవరికి లేవు. అన్నగారు చెప్పినట్టు ఆ 6 పిల్లలను తీసుకొని దేవకి వసుదేవులు కంసుని వద్దకు వెళ్ళడం, నిర్దాక్షిణ్యంగా కంసుడు 6 పిల్లల్ని పసిపిల్లలని కూడా చూడకుండా వారిని కాళ్ళు పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి అతి దారుణంగా చంపేస్తాడు. చంపడం కూడా చూడండి ఎంత క్రూరం అంటే కంసుని యొక్క ఆ స్వభావాన్ని తెలియజేస్తుంది. మనం ఇందాక మొదటి రోజు చెప్పుకున్నాం, చావు గురించి కొద్దిమందికి ముందు తెలుస్తుంది. పూర్వం నట్వాంగుడు అనే ఒక మహానుభావుడు దేవదానవ యుద్ధంలో దేవతలకు సహాయం చేసిన తర్వాత దేవతలు ఏదైనా వరం కోరుకోమని అడిగితే నా మృత్యువు ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకోవాలని ఉంది అని నట్వాంగుడు అడిగితే మంచిది అని చెప్పి వాళ్ళు సెలవిస్తే ఒక్క గడియలో కేవలం ఒక గడియ మాత్రమే ఉంది నీ ఆయుష్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మహాద్భుతం, ఇంకా నాకు ఒక గడియ కాలం ఉంది కాబట్టి నేను తరించిపోతా అని చెప్పి నట్వాంగుడు ఆ ఒక్క గడియలో ఆ భగవంత్ ధ్యానంలో నిమగ్నమై ఆ ముక్తిని పొందిండు అని చెప్పి మనకు మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తూ. పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల తర్వాత పాము కరిచి నువ్వు పాముకు సర్ప కాటేయడం వల్ల చనిపోతావని చెప్పి తెలిస్తే పరీక్షిత్ మహారాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన 7 రోజుల్లో నా జన్మ తరించాలంటే ఆ భగవంతుని గురించి భగవత్ సంబంధించిన జ్ఞానాన్ని పొంది ఆ ముక్తిని పొందాలని చెప్పి ఈ భాగవతం శుకబ్రహ్మ ద్వారా 7 రోజులు విని తరించినటువంటి మహానుభావుడు మనకు పరీక్షిత్. ఇక మనకు కంసునికి 7 రోజులు 10 రోజుల్లో గంటలో చనిపోతామని చెప్పి ఏమీ లేదు. ఆకాశవాణి పలికింది, చెల్లెలి అష్టమ గర్భం అంటే కనీసం ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మరొక పిల్లవాడు అంటే 2 సంవత్సరాలు కనీసం మనం ఊహించిన 8 మంది పుట్టడానికి మినిమం కనీసం 16 సంవత్సరాలు అయితే పడుతుంది. పుట్టగానే పసిపిల్లవాడైతే చంపడు, ఆ పిల్లవాడు పెరగడానికి మరొక 10-15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఎప్పుడో 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోతావని చెప్తే చావు భయంతో ప్రతి క్షణము చస్తూ బతికినటువంటి మహానుభావుడు కంసుడు. అందుకే మొన్న చెప్పుకున్నాం మనం, ధర్మరాజుతో నారద మహర్షి చెప్పినప్పుడు చాలా మంది చాలా విధాలుగా భగవంతుని పొందడం జరుగుతుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరి కళా సామాగ్రిన్ శిశుపాలాధిముఖ్యనుపదుల్ సంబంధులై విష్ణుల్ ప్రేమన్మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లైనన్ ఉద్ధా మధ్యానగరిష్ఠులైన హరిచందన్ బుచ్చు ధాత్రీశ్వర అని చెప్పినట్టు కంసుడు భయంతో ప్రాణ భయంతో ప్రతి క్షణం ఏ పని చేస్తూ ఉన్నా ఈ భయంతో చస్తూ బతికినటువంటి వ్యక్తి కంసుడు. సో ఈ విధంగా కంసుడు అతి దారుణంగా మనకు అనిపిస్తుంది. నారద మహర్షికి ఏం పని లేదా, ఏదో పాపం వాళ్ళు 6 మందిని వదిలిపెడితే మళ్ళీ ఈయన వచ్చి చెప్పి 6 మంది పిల్లలను చంపించిండు. మనకు అర్థం కాకపోవచ్చు, మన పురాణ ఇతిహాసాలు కేవలం ఒక పుస్తకము ఒక దాని ద్వారా మనకు అర్థం కావు. అవి అర్థం చేసుకోవాలంటే అనేక మనకు పురాణాలు ఇతిహాసాలను మనం సంయమనం చేసుకుంటే అన్నిటినీ కలిపితే మనకు సంపూర్ణంగా అది ఎందుకు ఏది జరిగిందని అనిపిస్తుంది. అందుకే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అంటారు.
పూర్తిగా తెలుసుకోకుండా నారదుడు దుర్మార్గుడు పసిపిల్లలను ఆయన కంసునికి వచ్చి చెప్పి చంపించాడు. అది కరెక్ట్ కాదు. ఒక అతను అంటున్నాడు, ఈ గంగాదేవి కూడా పుట్టిన పిల్లలందరినీ గంగలో వేసి చంపేసింది. చివరికి ఒక భీష్ముడు బ్రతికే. ఆ పూర్వ జన్మ వృత్తాంతం తెలిస్తే తప్ప మనం ఇలాంటి రహస్యాల గురించి సరిగ్గా తెలుసుకోలేము. అందుకే ఆ 6 మంది గత జన్మలో శాపం వల్ల, నారదుని ఎవరు శాపం వల్ల ఆ విధంగా జన్మిస్తారు. వారికి తొందరగా శాప విమోచనం జరిగితే వారు తిరిగి ఉద్ధరించబడతారని ఉంది. కాబట్టి నారద మహర్షి అంటే ఆయన లోక కళ్యాణ మహర్షి అన్నప్పుడే వాళ్ళు లోక కళ్యాణమే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా పనిచేసే వాళ్ళని మహర్షులు అంటారు. ఆ విధంగా కంసుడు దేవకి వసుదేవుల 6 పుత్రులను దారుణంగా చంపిన తర్వాత ఇక జాగ్రత్తగా ఉండాలని చెప్పి కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. అదేవిధంగా ఉగ్రసేనుడు అయినటువంటి తండ్రిని కూడా బంధిస్తాడు. చూడండి, తాను బ్రతకడానికి ఎంత క్రూరమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేసిండు కంసుడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య జప్. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. ఎవ్వరు సాక్షాత్ భగవంతుడు అవతారాన్ని ధరించినా అవతారాన్ని వదిలిపెట్టక తప్పదు. శ్రీరామచంద్రులు అవతార సమాప్తి సరయూ నదిలో ఆయన ప్రాయోపవేశం చేయడం మనందరికీ తెలుసు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఎవరైనా భగవంతుడు కూడా వేర్ దేర్ ఇస్ ఎ ఎంట్రన్స్ దేర్ మస్ట్ బి ఎన్ ఎగ్జిట్. ప్రవేశం ఉంది కాలంలో అంటే కాలంలో పోవలసిందే. అది భగవంతుడు శరీరమైనా పోవలసిందే. కానీ కంసుడు జీవితాన్ని తరింపజేసుకోకుండా మరింత దుర్మార్గుడుగా మారి ఇంకా వాడి పాపాలను దుర్మార్గాలను కొనసాగించాడు. ఇక చెల్లెల్ని బావను చెరసాలలో బంధించి హై సెక్యూరిటీ Z+ అంటాం కదా, అంతకంటే దారుణమైన సెక్యూరిటీ, అక్కడ ఏం జరిగినా మరుక్షణం నాకు తెలియాలని చెప్పి తండ్రిని కూడా బంధించి ఇక 7వ గర్భం రాకముందే ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నాడు. చెల్లెలు గర్భవతి అయ్యింది, 7వ సంతానం రాబోతుంది అని అత్యంత ఆతురతతో ప్రతిరోజు ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉన్నాడు. అయితే యోగమాయ, శ్రీ మహావిష్ణువు యోగమాయ వేరు కాదు. శ్రీ మహావిష్ణువు యొక్క ఒక శక్తి యోగమాయ. ఆ మాయ నుంచి బయటపడడం ఎవరి వల్ల కాదు. భగవంతుని మాయను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ యోగ మాయను శ్రీ మహావిష్ణువు ఆదేశించి, అమ్మా ఇప్పుడు దేవకి గర్భంలో 7వ సంతానంగా రాబోతున్నది సాక్షాత్తు ఆదిశేషులు. ఎందుకంటే మనకు త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణులు మనం చూశాం. అన్నగారికి అత్యంత సేవలు అందించినటువంటి మహానుభావులు లక్ష్మణ స్వామి. 14 సంవత్సరాలు అసలు అరణ్యవాసం లక్ష్మణునికి లేదు. కైకేయి కోరింది ఒక శ్రీరాముని మాత్రమే. 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలని, సీతమ్మను కూడా వెళ్ళాలని కోరుకోలేదు. కానీ సీతమ్మ బలవంతంగా రాముడు నివారించిన సీత మాత్రం, నీవు లేకపోతే నాకు అయోధ్య అరణ్యం ఒక్కటే, నీవెక్కడ, మా తండ్రి గారు కన్యాదానం చేసేటప్పుడు నిరంతరం నీ వెంట ఉండాలని చెప్పి నువ్వు కూడా ప్రమాణం చేసినావు కదా, నాకు అడవైనా
అయోధ్య అయినా నీ వెంటే అని చెప్పి సీతమ్మ వెళ్తుంది. అంటే అందులో కూడా ఎంత ఔచిత్యం ఉంది అంటే ఈరోజు కథ వినడంలో ప్రయోజనం లేదు, మన జీవితానికి అవి అనువర్తనం చేసుకుంటేనే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు యువర్ లైఫ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్. అదర్వైజ్ ఇఫ్ యూ లిజన్ ఇట్ యాజ్ మియర్లీ ఎ స్టోరీ, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. మనకు అది మన జీవితంలో ఏదో ఒక రూపంలో మనం దాన్ని అనువర్తిస్తేనే అది ఉపయోగించు. భార్యాభర్తలు చాలా మంది ఉంటారు. భర్త భార్య మీద అజమాయిషి, డామినేషన్, నేను భర్తను చెప్తూ ఉన్నా, నేను చెప్పినట్టు చెయ్యి, నాకు ట్రాన్స్ఫర్ అయింది, నువ్వు నా వెంట రా. ఇది కాదు మనకు పార్వతీ పరమేశ్వరులు కానీ అర్ధనారీశ్వరం. అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గౌరవం స్త్రీలకు భారతదేశం ఇచ్చింది. మాతృదేవోభవ దగ్గర నుంచి సీతారాం మొదటి స్థానం, లేడీస్ ఫస్ట్ అన్నది భారతదేశం. అందుకే శ్రీరాముడు కూడా బలవంతంగా సీతమ్మను నాకు అడవికి పోతున్నా, వంట చేసి నాకు ఎవరు లేదు, నువ్వు కంపల్సరీ రాను అని చెప్పి అడిగి తీసుకెళ్ళలేదు. ఆమె మనోగతాన్ని తెలుసుకోవడానికి చాలా, నువ్వు సుకుమారివి, నువ్వు వస్తే చాలా కష్టాలు, అడవిలో జీవితం దారుణంగా ఉంటది, క్రూర మృగాలు, విపరీతమైన పరిస్థితులలో నువ్వు జీవించడం కష్టం అంటే సీతమ్మ బలవంతంగా, అంటే ఆమె మనసు తెలుసుకున్న తర్వాతే ఆమె ఇష్టంతో వచ్చింది. కానీ లక్ష్మణుడిని నువ్వు నా వెంట రమ్మని గాని, నువ్వెందుకు రా వద్దని గాని రాముడు చెప్పలేదు. ఎందుకంటే రాముని వెనుక నీడలాగా ఉండే వ్యక్తి లక్ష్మణుడు. అంటే ఆ రామావతారంలో చాలా అన్నగారికి సేవలు చేసి తమ్ముడై 14 సంవత్సరాలు అన్న వదినకు సేవలు చేసి, అసలు సీతమ్మ నగలు పారేసినప్పుడు ఇవి సుగ్రీవుడు తెచ్చి, చూడండి మరి మీరు సీతను వెతుక్కుంటూ ఇంతవరకు వచ్చింది కదా, ఇవి మీ సీత ఏమో చూడండి అన్నప్పుడు, ఆ సీత అనగానే రాముడు ఓ అని చెప్పి కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి సీత అని. అంత అన్యోన్య సీతారాములు అన్యోన్య దాంపత్యం. కళ్ళు నీళ్లు కారిపోతూ ఉంటే కనిపించదు కదా, నగల మూట కనిపించదు, నీళ్లు ధారగా కారిపోతూ ఉంటాయి రామునికి. సీత ఇంత కష్టపడ్డదా అని చెప్పి పేరు వినగానే ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మణుని పిలిచి, తమ్ముడా ఒక్కసారి చూడు, ఈ నగలు మీ వదిన గారు ఏమని చెప్పి ఇస్తే, ఆ నగలన్నీ, అంటే దశరథుడు మా రామునికి అరణ్యవాసము, నా కోడలు మహారాణిగా ఉండాలని చెప్పి 14 సంవత్సరాలు కట్టిన చీర కట్టకుండా నగలు మొత్తము ఇచ్చి పంపించేసిండు. సీతమ్మ లక్ష్మీదేవిలాగానే ఉంది. అయితే ఆ నగలు అన్ని చూసి ఆయన కూడా బాధపడుతూ కాళ్లకు ధరించే ఆభరణాలను గుర్తిస్తాడు. 14 ఏళ్ళు పక్కనే ఉన్నప్పటికీ సీతమ్మను కాళ్ళ నుంచి పైకి చూడనటువంటి గొప్ప సంస్కారం లక్ష్మణస్వామి మన భారతదేశానికి అందించాడు. దుర్మార్గంగా దుశ్శాసన దుర్యోధన కీచకుల్లాగా ఈరోజు మరి తయారవుతున్నారంటే, తల్లిదండ్రులు మన సంస్కృతి గురించి చెప్పాలి. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. స్త్రీలకు అమ్మ అని పేరు పెట్టేటోళ్ళు. ఇప్పుడు మనం అంతా పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి మళ్ళీ బాధపడుతూ మనమే ఉంటాం. మొత్తం చెడిపోయింది సమాజం. వెనకటికి ఆడపిల్లల పేర్లు, మా చెల్లెల పేర్లు ఉన్నాయి, జయమ్మ, సర్టిఫికేట్లో జయశ్రీ ఉన్నా, నేను మాత్రం జయమ్మ అనే పిలుస్తా. చివరికి అమ్మ, సుశీలమ్మ, జయమ్మ, మీనమ్మ, రాములమ్మ, యశోదమ్మ, అంటే పేరు పక్కన అమ్మ ఉండేది. ఏ దుర్మార్గమైనా ఆ పేరు పెట్టి పిలిస్తే అమ్మ అన్న తర్వాత చెడ్డ ఆలోచన వచ్చేది కాదు. కాబట్టి ఆ మాతృ భావన ఎట్లా వస్తుంది అంటే, పేరు ఆడవాళ్ళ పేర్లన్నీ అమ్మలే, అందరూ అమ్మలే. ఇప్పుడు పనికిమాలిన పేర్లు పెట్టి పనికిమాలిన డ్రెస్సులు వేసి ఏ సంస్కారం లేకుండా మన ఆచరణ వ్యవహారం మారింది. కాబట్టి సమాజంలో కొన్ని తప్పులు, కొన్ని పాపాలు, కొన్ని జరగరాని సంఘటనలు జరగడానికి మన మూలాలను మర్చిపోవడం కూడా కారణం అనిపిస్తుంది. ఆ జన్మలో లక్ష్మణుడు ఆదిశేషుడు, ఆ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన
ఆ పాల సముద్రంలో ఆయన పైన పడుకుంటాడు కాబట్టి ఆయనకు పరుపులాగా సేవించుకుంటాడు ఆదిశేషుడు. ఆదిశేషుని అవతారమే లక్ష్మణ స్వామి అని చెప్పడం జరిగింది. తర్వాత మనకు రామాయణము, తర్వాత ఈ ద్వాపరం చాలా విషయాలు. రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అసలు సౌందర్యము అంటే రాముంది. ఎలాంటి సౌందర్యం అంటే చాలా వరకు ఆడ మగ మధ్య ఆకర్షణ ఉంటుంది, అది ప్రకృతి సహజం, పశువులు జంతువులు కూడా. కానీ మగవాళ్ళు చూసి కూడా మోహించే అతిలోక సౌందర్యము శ్రీరాముని. ఆ రోజు మునులు ఋషులు కూడా రాముని సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులైపోయి మోహించినటువంటి వాళ్ళ మనసులో కూడా రాముని ఒక్కసారి ముట్టుకుంటే బాగుండు, పట్టుకుంటే బాగుండు అనిపించింది. కాబట్టి ఆ మునులు ఋషులంతా ద్వాపర యుగంలో గోపికలయ్యి ఆ కోరిక, ఆ రాసలీలలో ఆ కోరికను తీర్చుకున్నారని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరిగింది. అంతటి ఆ అవతారము మరి లక్ష్మణ స్వామి రాముని సేవించిండు. కాబట్టి తర్వాత ద్వాపర యుగంలో అది తీర్చుకోవడానికి, ఆ రుణం తీర్చుకోవడానికి అన్నగా ఆదిశేషుడు, తమ్మునిగా శ్రీ మహావిష్ణువు రావాలని వారు సంకల్పం చేయడం. ఆ విధంగా ఆదిశేషుడు దేవకి వసుదేవులకు 7వ సంతానంగా దేవకి గర్భంలో ఉన్నాడు. 9 నెలలైతే మరి జననం జరుగుతుంది. ఈ మధ్యలో శ్రీ మహావిష్ణువు యొక్క కోరిక ఆదేశం మేరకు యోగమాయ ఏం ఆదేశిస్తాడంటే, దేవకి గర్భంలో ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి గర్భంలో నుంచి తీసి నందుని వద్ద ఉన్నటువంటి రోహిణి గర్భంలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా నీవు చేర్చాలి అని చెప్పి యోగమాయకు చెప్పడం. ఈ రోహిణి ఎవరు అంటే వసుదేవుని యొక్క భార్య. వసుదేవునికి చాలా మంది భార్యల్లో దేవకి మిగతా వాళ్ళందరినీ బంధించుండు కంసుడు. ఈ దేవకి నందును ఇద్దరు మిత్రులు, ఆ నందుని వద్ద బంధువులు కూడా. ఈ రోహిణి అనే భార్య ఉంది. యోగమాయ అంటే ఈరోజు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సైంటిఫిక్ టెక్నాలజీ, డాక్టర్స్ ఇట్లా సరోగసీ కావచ్చు, క్లోనింగ్ ద్వారా చాలా వరకు సంతానం లేని వాళ్లకు కృత్రిమ సంతానాన్ని ఆర్టిఫిషియల్ గా ఇస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడో ఉంది. గణపతి క్లోనింగ్ బేబీ, పార్వతీ పరమేశ్వరులకు సహజంగా పిల్లలు లేనేలేరు, అందరూ క్లోనింగ్ లాగానే. ఇద్దరి మధ్య పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ తర్వాత సర్జరీ, తలకాయ తీసి సర్జరీ జరిగింది. అంటే ఇట్లాంటి టెక్నాలజీ మనకు కనిపిస్తుంది, మన పూర్వం కూడా ఉంది మన భారతదేశంలో అని. ఆ విధంగా ఈ అబార్షన్ అంటాం. ఇప్పుడు అబార్షన్ జరిగిందని అందరూ అనుకోవాలి. 7వ సంతానం పుట్టలేదు అని అనుకునే విధంగా యోగమాయ దేవకి గర్భంలో ఉన్న ఈ 7వ శిశువును, ఆమె గర్భస్రావం, సంకర్షణము అంటాం, అంటే గర్భం నిలవలేదు, పడిపోయింది అని అందరూ ఊహించే విధంగా దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని ఆ పిండాన్ని తీసి యోగమాయ నందుని వద్ద ఉన్నటువంటి మరొక వసుదేవుని భార్య అయిన ఈ రోహిణికి గర్భంలో ప్రవేశపెడుతుంది. ఇది తర్వాత మనం చూస్తాం. అదే బలరామ అవతారం, కృష్ణుని కంటే ముందు జన్మించినటువంటిది. ఆ తర్వాత ఇక కంసుడు ఎదురు చూస్తూ ఉంటే పుట్టనే లేదు, గర్భస్రావం అయిపోయిందని కంసుడు అనుకున్నాడు. తర్వాత ఇక 8వ గర్భం మొదలైంది అని తెలిసినప్పటి నుంచి మరింత భయంతో వణికిపోయిండు కంసుడు. అసలు తినడానికి తిండి తీసుకొచ్చిన అందులో నుంచి నాకు మృత్యు వస్తుందేమని భయపడిపోయేవాళ్ళు.
గాలి వీస్తే అక్కడి నుంచి మృత్యు వస్తుందని చెప్పి కంసుడు నిద్రలో కూడా చావు భయంతో వణికిపోయినటువంటి పరిస్థితి. ఇక అష్టమ సంతానం రాబోతుంది అని చెప్పి క్యూరియాసిటీతో, భయంతో కంసుడు పరిస్థితి అట్లా ఉంది. ఇక పరమాత్ముడు మహా పుణ్య దంపతులైనటువంటి భగవంతుడు పుట్టాలంటే అది ఆ భాగ్యం లభించదు. దేవకి వసుదేవులు చేసుకున్న గత జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితంగా సాక్షాత్ భగవంతుడు వాళ్ళ కడుపులో పుట్టడానికి నిర్ణయం జరిగింది. కాబట్టి ఇక పరమాత్ముడు ఆయన అంశము తేజస్సు వసుదేవుని ద్వారా దేవకి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచే దేవకి దేహం అంతా ఎంతో తేజోమయంగా వెలిగిపోతుందంట. ఎప్పుడు లేనటువంటి ఒక నూతన కళ, సౌందర్యం దేవకి శరీరంలో కనిపిస్తూ ఉంది. ఇక గర్భవతులకు కొంత ఏవైతే పరిణామాలు ఉంటాయో, బరువు పెరిగిపోయిన తర్వాత చెమటలు రావడం, ఆయాసం రావడం, ఇది పోతన అద్భుతంగా వర్ణిస్తాడు. పరమాత్ముడు జన్మిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ నీరు కూడా అనుకుందట గంగాదేవి, నేను కూడా భగవంతుని సేవించాలని ఆ దేవకి మాతకు చెమటగా వచ్చిందట. గాలిదేవుడు అనుకున్నాడట, నేను భగవంతుని తాకాలని చెప్పి లోపలికి గాలి వెళ్ళి ఇట్లా అందరు పంచభూతాలు కూడా ఆ దేవకి మాతను పరమాత్ముడు అవతరిస్తూ ఉన్నాడని వాళ్ళు ఈ విధంగా సేవించుకోవడం. ఇక ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు కంసుడు. ఎప్పుడు అష్టమ గర్భం, అసలు ఇదే కదా ముఖ్యమైనది. అష్టమ గర్భంలో పుట్టినవాడే నిన్ను వధిస్తాడని చెప్పి ఆకాశవాణి పలికింది. ఇక భయంతో నిద్ర కూడా రావడం లేదు. సెక్యూరిటీ మరింత టైట్ చేసేసిండు, సీల్ వేస్తున్నాడు, రాజముద్ర భయంకరమైన ఆ చెరసాలలో బంధించిండు. బావగారికి వసుదేవుని కూడా మొత్తము ఆ బేడీలు వేసి, కాళ్ళు చేతులు కదలకుండా బేడీలు వేసి కూర్చోబెట్టిండు. చూడండి, అంటే దేవకి మాత ప్రసవించడానికి ఒక్కరు కూడా సహాయం లేకుండా అంత దారుణంగా ఆ పరిస్థితి కల్పించాడు. ప్రతి క్షణం ఏం జరిగినా తనకు తెలియాలని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు జన్మిస్తే వెంటనే నాకు తెలియజేయాలని చెప్పి. కానీ యోగ మాయ సామాన్యమైనది కాదు. ఏ రోజైతే పరమాత్ముడు అవతరించబోతున్నాడో ఆ రోజే నిద్రపోయాడు కంసుడు. ఆ రోజు సరిగ్గా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజు సరిగ్గా మధ్యరాత్రి 12 గంటలకు పరమాత్ముడు అవతరించడం జరిగింది. ఎట్లా అవతరించిండు అంటే భాగవతంలో అద్భుతంగా, మామూలు చిన్న పిల్లవాడిగా కాదు, ఆయన శంఖ చక్ర గద ధారి శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అవతారంగా దేవకి వసుదేవులకు కనిపిస్తాడు. ఆ పరమాత్ముని దర్శించుకోవడానికి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, సకల దేవతలు వచ్చి స్తుతించి పరమాత్మని కొనియాడుతారు. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహ విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభ మణికాంత బాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండ ప్రభాయుత కుంతల లలాటు వైడూర్య మణి గణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఈ విధంగా పరమాత్ముడు వాళ్ళకు దర్శనం ఇచ్చి వాళ్ళను కూడా ధన్యం చేసిండు. కానీ యోగమాయ ద్వారా వారికి చూసింది పరమాత్ముడు అన్నది మర్చిపోయేటట్టు చేసింది. మళ్ళీ పసిపిల్లవాడులా ఉండిపోయాడు. అంతకు ముందే
ఈ బాలుణ్ణి నంద యశోద వారి చెంతకు చేర్చు. యశోద సరిగ్గా ఇదే సమయానికి ఆమె కూడా యోగమాయను జన్మనిస్తుంది. ఈ బాలుణ్ణి తీసుకెళ్లి యశోద పక్కన చేర్చు. అక్కడ జన్మించినటువంటి యోగమాయను తిరిగి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి ఆ పరమాత్ముడు వసుదేవునికి తెలియజేయడం, ఆ తర్వాత ఆ సాక్షాత్ పరమాత్ముడే జన్మించాడన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయేటట్టు చేసి, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి రక్షక భటులంతా మూర్ఛలోకి వెళ్ళిపోవడం, ఆ చెరసాల యొక్క తాళాలన్నీ విచ్చుకోవడం, మొత్తం అంటే రామావతారంలో ఇట్లాంటి అద్భుతాలు జరగవు. రాముడు సామాన్య మానవుని లాగా రామాయణం అంతా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే రామాయణం ఆదర్శం, మానవ జీవితానికి ఆదర్శం. మనుషులు ఏ విధంగా జీవించాలో రామాయణం తెలియజేస్తుంది. కృష్ణుడి లాగా మనం జీవించలేం. పుట్టక ముందే అనౌన్స్మెంట్ జరిగింది, పుట్టుకతోటే మహాద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇది భగవంతుడు తప్ప ఎవరు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కృష్ణావతారం. ధర్మ సంస్థాపనమే పరమార్థంగా లభించింది కాబట్టి పుట్టుక నుంచి అద్భుతాలు, పరమాత్ముని నేను భగవంతుని అని ప్రకటన చేసుకుంటూ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అందరూ మూర్ఛపోవడం, తాళాలు పగిలిపోవడం, ద్వారాలు తెరుచుకోవడం, కంసుడు గాఢ నిద్రలో ఉండిపోవడం, మరి వర్షం బ్రహ్మాండంగా కుండపోతల వర్షం కురుస్తూ ఉంది, యమునా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, చిమ్మ చీకటి మధ్యరాత్రి. ఆ బాలుణ్ణి మామూలుగా అయితే భాగవతంలో ఎదపై అత్తుకొని వెళ్తూ ఉన్నట్టు ఉంది, కొన్ని కథలలో నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వెళ్తున్నట్టు. కానీ మూల భాగవతంలో వసుదేవుడు పిల్లవాన్ని ఎత్తుకొని ఎదకు అత్తుకొని ముందుకు వెళ్ళిండు. యమునా తీరానికి వెళ్ళేసరికి యమునా నది పరమాత్ముడే, సాక్షాత్తు పరమాత్ముడే వస్తూ ఉన్నాడని చెప్పి దారి వదిలింది. ఎలాగైతే రామావతారంలో సముద్రుడు వారధి నిర్మించడానికి సహకరించినో, యమునా నది కూడా వసుదేవుణ్ణి ఈ బాలుణ్ణి తీసుకెళ్తుంటే యమునా నది దారి వదిలింది. ఆదిశేషుడు పడగలాగా, మనకు ఛత్రిలాగా పరమాత్మునికి రక్షణగా ఉండడం, వసుదేవుడు యమున దాటి అవతల ఉన్నటువంటి నందుని వద్దకు వెళ్ళడం, అక్కడ కూడా యోగమాయ ద్వారా అందరూ నిద్రలో ఉండడం, యశోద కూడా నిద్రలో ఉండడం, ఆ యశోద పక్కన ఆమెకు అప్పుడే పుట్టినటువంటి యోగమాయను తీసుకొని ఆ స్థానంలో ఈ పరమాత్ముని, శ్రీకృష్ణ పరమాత్ముని అక్కడ ఉంచి మళ్ళీ తిరిగి యథావిధిగా వచ్చి ఆ చెరసాలలో చేరిపోతుంది. ఆయన రాగానే మళ్ళీ చెరసాల తాళాలు యథావిధిగా తాళాలు వచ్చి పడిపోతాయి. ఈయనకు బందీగా ఉన్న వసుదేవునికి అవన్నీ బేడీలు పడిపోతాయి. ఇక అప్పుడు అందరికీ స్పృహ వస్తుంది. దేవకి అష్టమ సంతానం కలిగింది అన్న వార్త కంసునికి చేరుతుంది. విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఎప్పుడు ఆ అష్టమ సంతానాన్ని వధించాలని అనుకుంటున్న కంసుడు వెంటనే చెరసాల లోపలికి దేవకి దగ్గరికి రావడం, దేవకి వీళ్ళెవరికి ఏం జరిగిందో మర్చిపోయాను. ఆడపిల్ల పుట్టింది అన్న, ఆడపిల్ల కనికరించన్నా, వదిలిపెట్టన్నా, ఆడపిల్ల నిన్నేం చేస్తుందన్నా అని చెప్పి ఎంత బ్రతిమిలానినా అన్న క్షమింపుమన్నా తగదు, అల్లుండు కాడు ఇది మేన కోడలు మన్నన చేయమన్నా విను మానిని చంపుట రాచపాటి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములు పోవు త్రోవపు పోవన్నా భగవత్ సంహోదరి కదన్నా నీ చెల్లెల్ని నేను శరణంబు వేడదని చెప్పి దేవకి ఎంత ప్రాధేయపడ్డా, అన్నా నీ అల్లుడు కాదు కదా,
ఆడపిల్ల కనికరించి వదిలిపెట్టన్నా, రాజులకు ఆడపిల్లలను చంపడం మంచిది కాదు, పాపం తగులుతుంది, జయతలచి వదులు అని చెప్పినా కూడా దుర్మార్గుడైనటువంటి కంసుని మనసులో కరుణ కలగలేదు. ఆ పసికందును ఆమె గట్టిగా పట్టుకుంది. దేవకి తల్లికి ఎంతైనా ప్రేమ ఉంటది కదా, ఆమె కూడా మర్చిపోయింది, ఈమెనే నా బిడ్డ అనుకుంటుంది. బలవంతంగా దేవకి ఒడిలో ఉన్నటువంటి చెల్లెలు అని కూడా చూడకుండా కాళ్ళు పట్టి లాగి గిరగిరా తిప్పి నేలకేసి వాడు అట్లే చంపుతూ ఉన్నాడు. పసిపిల్లలు గిరగిరా తిప్పి విసిరేయగానే అది నేలకు తాకకుండా ఆకాశంలో ఎగిరి, మరి యోగమాయ కాబట్టి, ఒరే మూర్ఖుడా, నిన్ను చంపబోయే అష్టమ సంతానం ఎక్కడో పెరుగుతూ ఉంది, నువ్వు చావక తప్పదు అని చెప్పి మళ్ళీ ఆ యోగమాయ కంసునికి చెప్పి మాయమైపోయింది. ఇక అక్కడి నుంచి భయం మొదలైంది. వెంటనే వచ్చి మొత్తం ఆ రాక్షసులను, భూతాలను, వానికి అంతా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్లకు దుర్మార్గులే ఉంటారు, అందరినీ పిలిచి మరి ఏం చేయాలని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాడు. ఏం చేస్తే బాగుంటది, ఇట్లా జరిగిపోయింది, మోసం జరిగింది, ఎక్కడో అష్టమ గర్భం పెరుగుతూ ఉందట అని. వాళ్ళంతా దుర్మార్గులు. ఎందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు ఆర్డర్ వేయండి, మొత్తం లోకంలో ఉన్న పసిపిల్లలందరినీ సంహరించి వస్తే అయిపోతుంది కదా, ఎక్కడో వాని కోసం వెతకడం ఎందుకు, అందరినీ చంపేద్దాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి సరే అని చెప్పి అందరినీ చంపడానికి వారు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఆ రోజు ఆ నగరంలో ఉన్నటువంటి పసిపిల్లలందరినీ సంహరించారు. ఇక అటువైపు నందుని ఇంట్లో ఎట్లా ఉన్నది అంటే, తెల్లవారేసరికి యశోదకు పిల్లవాడు పుట్టిండు అన్న సంగతి వాళ్ళకు తెలిసి లేక లేక కలిగినటువంటి సంతానం ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటూ ఉన్నారట. మామూలుగా అయితే ప్రకృతి కూడా పులకించిపోయింది. దుందుబులు మరసే గాయక సందోహము పాడే నూతన ముదాయముతో వంది జనులు కీర్తించిరి కృందుగా వీతించే భద్రకాహల రవములు. ప్రకృతి పులకించిపోయింది, మేళ తాళాలు, ఒక పండగ వాతావరణం అక్కడ నందుని ఇంట్లో కనిపిస్తూ ఉంది. ఇక దానితో పాటు క్రేళ్ళురికి మొసల లేగలు, మల్లడిగొని రెంకలిడియే మద వృషభంబుల్, పెళ్ళుగా మొదపులు పొదుగుల చల్లించే పాలు పాలు సంభవ వేలన్. ఇక ఆ గోకులంలో ఉన్నటువంటి లేగదూడలు లేచి గంతులేసినాయట. ఇక మాకు ఇష్టమైనటువంటి బాలకృష్ణుడు రాబోతూ ఉన్నాడని చెప్పి, ఇక వృషభాలు పెద్ద ఎడ్లు రంకెలు వేసినాయట. ఆవులు, అసలు లేగదూడలు కాదు, ఆవులు దారగా పాలను విడిచిపెట్టేసినాయట. ఎందుకంటే మాకు ఇష్టమైనటువంటి గోపాలుడు రాబోతూ ఉన్నాడని చెప్పి అక్కడ గోకులంలో ఉన్న ఆ ఆవులు, ఆ లేగలు అంత సంతోషించినాయి. ఆ విధంగా ఎగిరి గంతేసినాయట. ఏ తెంచి చూచి చెలగుచు సేతులు పెరుగులను పాల నీళ్లను వెన్నన్ ప్రీతి వసంతములాడిరి ఏతరులై సరస భాషల గొల్లల్. అక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్న ఆ గొల్ల బామలు, గొల్ల వారంతా కూడా వసంతాలు ఆడుకున్నారు. మనం రంగోలి, మన హోలీ రోజు ఏ విధంగా వసంతాలు, వాళ్ళు రంగులతో ఆడలేదట, పాలు పెరుగు వెన్నతోటి వసంత ఉత్సవాలు జరుపుకున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించడంతో. ఇక ఆయనకు స్నానం చేయించిండ్రు, పడుకోబెట్టాలని చెప్పి జోకొడుతూ పడుకోబెడుతూ ఉన్నారు. ఎంత పరమాత్ముడైనా ఇక ఏంటి విచిత్రం అని చెప్పి, మరి అసలు పరమాత్ముడు నిద్రిస్తే ప్రపంచం ఉండదు, కానీ ఆ 3 లోకాలను కాపాడే పరమాత్ముని జోకొడుతూ ఉంది యశోద.
అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటుండ్రు, ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిని అబలలారా వీణులలరా, మన యశోద చిన్ని మగవాని కనేనట చూసి వత్తమమ్మ సుధతులారా అని చెప్పి గోపికలంతా యశోద ఇంటికి రాసాగిండ్రు. వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. స్నానం చేయించి ఇక పాలిచ్చి పడుకోబెట్టాలని చెప్పి యశోదమ్మ జోల పాడుతూ జోజో కమల దలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ జోజో పూర్ణేందు వదన జోజో అనుచున్. జోలపాటలు మనం అక్కడి నుంచే జోలపాటలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ జోలపాటలు లేవు. చిన్నప్పుడు స్నానం చేయించి తల్లులు పిల్లలకు జోలపాటలు పాడేది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని కొడుతుంటే తల్లి కొడుతూ ఉంటే హాయిగా నిద్రపోయే వాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఆ జోల పాటలు లేవు. ఆ పనికిమాలిన సినిమా పాటలు పెట్టి మరి మెంటల్ క్రాక్ కాకపోతే పిల్లలు ఏమవుతారు? ఆ విధంగా ఆ యశోదమ్మ జోల పాటలు పాడుతూ ఉంటే ఇక మొట్టమొదటిసారి పూతన కంసుడు, ఈమెకు ఒక కళ ఉంది, పసిపిల్లలకు విషమిచ్చి చంపడంలో మహానేర్పరి ఒక బ్రహ్మ రాక్షసి. ఈ కంసుడు పూతనను పిలిచి లోకంలో ఆ రాజ్యంలో ఉన్న పసిపిల్లలందరినీ చంపేయమంటే మహాతల్లి వేల మంది పసిపిల్లలను చంపేసింది. తిరుగుతూ తిరుగుతూ ఇక నందుని ఇంటికి చేరుకుంది. ఈ నందుని ఇంట్లో కూడా ఒక పసిపిల్లవాడు పుట్టిండని చెప్పి తెలుసుకొని అత్యంత సౌందర్య రాశిలాగా ఒక మంచి ముత్తైదవలాగా తయారయ్యి ఆ యశోద ఇంటికి వెళ్ళింది. వాళ్ళను మభ్యపెట్టి ఏదో ఒక విధంగా యశోద చూడని సమయంలో చటుక్కున పిల్లవాడిని ఎత్తుకుంది. ఇంకా పురుడు కూడా కాలేదు, పేరు కూడా పెట్టలేదు. ఇక ఆ పసిపిల్లవాడిని ఎత్తుకొని ఆ స్తనాలలో విషాన్ని నింపి ఆ విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేసింది. అందరిని అట్లే చంపేసింది. ఇక ఈ పిల్లవాడిని కూడా అదే విధంగా చంపాలని చెప్పి విషం తాగడానికి ఆ పాలు తాగమని చెప్పి పసిపిల్లవాడైన కృష్ణ పరమాత్మను అతుక్కుంది. కృష్ణుడు పరమాత్ముడు, ఆయనకు అన్ని తెలుసు, ఈ బ్రహ్మరాక్షసి అని తెలుసు కాబట్టే ఆ పాలను గుటుక్కుమని 2-3 గుటకలు వేయడంతో ఒక్కొక్క బుక్కకు ఆ శరీరంలో ఉన్న సత్తువ మొత్తము వెళ్ళిపోయి 2-3 బుక్కలు తాగేసరికి కుప్పగూలి మహాబ్రహ్మరాక్షసి కొన్ని యోజనాల దూరంలో దాని శరీరం అంతా పడిపోయిందట. అదంతా చూసి ఆశ్చర్యపోయిండ్రు అక్కడ ఉన్నటువంటి గొల్ల పిల్లలు, యశోద. ఆ శవం కొన్ని యోజనాలు కిలోమీటర్ల దూరంలో పడిపోయిందంట, డెడ్ బాడీ. దాని మీద చిన్న కృష్ణుడు నవ్వుతూ ఆడుకుంటూ కనిపించింది. మొత్తం మీద పిల్లవానికి ఏమి కాలేదు అని చెప్పి యశోదమ్మ పిల్లవాడిని ఎత్తుకొని, అమ్మ మొత్తం మీద నా కొడుకు క్షేమంగా ఉన్నాడని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఆ శవాన్ని ముక్కలు చేసి కాల్చేసింది. ఆ పూతనకు కూడా భగవంతుని అనుగ్రహం లభించి స్వర్గలోకానికి వెళ్ళిందట. ఎందుకంటే భగవంతుని చేతిలో చనిపోవడం కూడా పుణ్యమే. ఆ తర్వాత అనేక విధాలుగా కంసుడు పంపినటువంటి రాక్షసులు, పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు, ఇంకా బోర్ల పడే పరిస్థితి కూడా లేదు, ఆడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు శకటాసురుడు అని ఒక బండి రూపంలో ఒక రాక్షసుడు వచ్చింది. అంటే బండి పైకి వచ్చి చంపేయాలని. బండి అయితే ఎవరికి అనుమానం రాదు, ముందే ఉంది. చిన్న పిల్లవాడు, పరమాత్మకు అన్నీ తెలుసు, చిన్నగా కాలు ఇట్లా అనుకుంటూ ఆ బండికి తాకగానే ఆకాశానికి ఎగిరి ఆ రాక్షసుడు చనిపోయింది. ఆ తర్వాత 10-12 రోజులకు నామకరణం జరుగుతుంది. ఈ వీళ్ళ యాదవుల యొక్క కుల గురువు అయినటువంటి గర్గి ఆయన నందుని వద్దకు రావడం, ఇద్దరు పిల్లలకు నామకరణం చేయమని అడిగితే పెద్దవాడైనటువంటి రోహిణి జన్మించినటువంటి వ్యక్తికి రాముని లాగా ఉన్నాడు, అందరికీ సంతోషాన్ని ఇచ్చే వ్యక్తి కాబట్టి రాముడు అని పేరు. చాలా బలవంతుడు,
కాబట్టి బలరాముడు అనే పేరు ఆ పెద్ద అబ్బాయికి పెట్టడం. సంకర్షణుడు అని కూడా బలరామునికి పేరుంది, ఎందుకంటే గర్భస్రావం జరిగి జన్మించిండు కాబట్టి ఈ బలరామ అవతారము ఆయనకు సంకర్షణుడు అని నామకరణం చేసిన తర్వాత మన పరమాత్మునికి నల్లగా నీలి మేఘ శ్యామ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ కృష్ణ అంటే నలుపు అని అర్థం. ఆయన పుట్టింది కూడా అమావాస్య కృష్ణపక్షం. ఆయన రూపం నీలమేఘ శ్యామం. ఈ రాముడు కూడా నీలమేఘ శ్యామం. శివుడు తెల్లని వాడు, పార్వతి అంటే విష్ణువు పార్వతి అన్న చెల్లెలు కాబట్టి ఇద్దరు ఒకేలాగే ఉంటారు. అయితే ఒకసారి కాళీ అన్నాడట శివుడు, నన్ను నల్లగా ఉన్నవని అంటావా అని చెప్పి ఆమె దేహాన్ని మొత్తం సువర్ణమయం చేసుకుంది గౌరీగా, అది పార్వతి. ఇక ఈ శ్రీ మహావిష్ణువు మనకు తెలుసు నీలమేఘ శ్యామ. దీని మీద చాలా ఆలోచన చేసింది. అసలు మన పూర్వము కృష్ణుడు నీలిమేఘ శ్యామ అని ఆ నీలి రంగు ఎందుకు భగవంతునికి అంటే విష్ణువు సర్వ వ్యాపకుడు. ఆకాశం చూస్తే మనకు నీలి రంగులో ఉంటది, అంటే ఏదైతే అనంతమైనటువంటి వస్తువు ఏ విధంగా కనిపిస్తుంది అంటే నీలి రంగులో కనిపిస్తుంది. అందుకే సముద్రం నీలి రంగులో ఉంటది, ఆకాశం నీలి రంగులో ఉంటది. పరమాత్ముడు కూడా అనంతమైన స్వరూపం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నీలి రంగు ఇవ్వడంలో కూడా అంత ఔచిత్యం ఉంది, అంత రీజనింగ్ ఉంది. మన దగ్గర ఉన్నది ఇంత అద్భుతమైనటువంటి ఒక చిన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటంలో కూడా అంత సైన్స్ దాగి ఉంది. ఏదో కాలక్షేపానికి ఏదో ఒక ఫోటో పెట్టి ఈయన దేవుడు అని చెప్పలేదు. ఆ పంచభూతాలు శంకు చక్ర గద పద్మం కాబట్టి భగవంతుని స్వరూపం ప్రకృతి పంచభూతాలు కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు చిత్రపటంలోనే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని మన పెద్దలు మనకు అందించడం జరిగింది. ఆ విధంగా ఈ పిల్లవాడికి కృష్ణుడు అని చెప్పి గర్గి నామకరణం, అది సార్థక నామధేయం అయ్యింది. ఆ విధంగా నామకరణం చేసిన తర్వాత మరి మెల్లగా బోర్లా పోయడం, దొగ్గాడడం, ఆ సమయంలో దొగ్గాడుతూ ఉన్నాడు. యశోదమ్మ బాలుని చూసుకుంటూ కొంచెం ఆమె చేసుకుంటూ ఉంది. ఈయన దొగ్గాడుతూ కొంచెం నడుస్తూ ఉన్నాడు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు అన్న కాబట్టి వీడిని చూస్తూ ఉన్నాడు తమ్ముడు అని. ఒకరోజు మన్ను తిన్నాడు. మన్ను తినడం చూసి పిల్లలు తింటూ ఉంటారు. అందుకే ఈ అవతారంలో బ్రహ్మాండంగా రామావతారంలో ఏవైతే మనకు కనిపించవో బాల్యం, చిన్నపిల్లలు ఎట్లా ఉంటారో మనకు కళ్ళకు కట్టినట్టు కృష్ణావతారంలో చూపిస్తాడు. అందుకే అన్న బలరాముడు వెళ్ళి ఆ యశోదకు చెప్తాడు, తమ్ముడు మన్ను తిన్నాడు అని చెప్పి. ఎవరైనా మామూలుగా పిల్లలు మన్ను తింటే తల్లులు ఎట్లా అడుగుతారో యశోద కూడా ఓయమ్మ నీ కుమారుడు మన్ను అమ్మ తమ్ముడు మన్ను తినేను అని చెప్పి బలరాముడు వచ్చి చెప్పగానే యశోద పిలిచింది, ఏమయ్యా మన్ను తిన్నావా అని. అమ్మా నేను మన్ను తినాలంటే అంత చిన్నపిల్లవాడిని కాదు, మన్ను తినంగా నేను శిశువునో ఆకుంటినో కాదు. నీకు అనుమానం ఉంటే నన్ను నువ్వు కొట్టాలి తిట్టాలని చెప్పి అన్న మిగతా పిల్లలు వచ్చి నా మీద నీకు చాడీలు చెప్తూ ఉన్నారు. అన్న మన్ను తినలేదు నేను అని చెప్పి, నువ్వు కావాలంటే మదే హాస్య గంధంబు ఆకర్ణింపు, నా తప్పేమని ఉంటే అప్పుడు శిక్షించు అని చెప్పి అమాయకంగా యశోదమ్మకు చెప్పడం. నా నోరు చూడు అని చెప్పి నోరు తెరిస్తే మరి ఆ నోటి లోపల మొత్తము బ్రహ్మాండమంతా ఆ పసి బాలుని నోటి లోపల చూసిన యశోద ఆశ్చర్యానికి గురయ్యింది. మళ్ళా యోగమాయతో వెంటనే అదంతా మర్చిపోయేటట్టు చేసింది. ఆ తర్వాత ఇక అల్లరి
మొదలైంది. మామూలు అల్లరి కాదు, కొంచెం నడక నేర్చినటువంటి కృష్ణుడు మామూలు అల్లరి చేయలేదు గోకులంలో. మరి పిల్లలంటే అల్లరి చేస్తేనే పిల్లలు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నగి ఈ బాలుండు ఆలము చేయుచు ఆలకు క్రేవులను విడిచే అంబోజాక్షి. ఇక కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. గోకులంలో ఉన్న గోపికలు యశోద దగ్గరికి వచ్చి, అమ్మా యశోద, మీ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు, పిల్లలకు పాలు లేవని మేము బాధపడుతూ ఉంటే అసలు పాలు పిండక ముందే లేగదూడలను కట్లు విప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అసలు మొత్తము ఆ లేగదూడలు తాగేసి మాకు పాలు లేకుండా అవుతూ ఉన్నాయి తల్లి అని చెప్పి ఒక యశోద చెప్తూ ఉంటే ఇంకొక గొల్ల బామ వచ్చి, మీ వాడు ఇప్పుడే చిన్న పిల్లవాడు కదా, పుట్టి కొంతకాలమే అయ్యింది, దొంగతనాలు మొదలుపెట్టిండు, మా ఇంట్లో దూరి ఉట్టి మీద ఉన్న పాలు పెరుగు అంతా మొత్తం లేకుండా తినేసి మళ్ళీ రోళ్ళు పీటలు ఒకదాని మీద ఇంకొకటి ఎక్కి వాటి మీదికి ఎక్కి నా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టి కారుతున్న మేగడ పాలు దోసిళ్లతో పట్టుకొని కడుపు నిండా తాగేశాడు. ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగి పోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా రుద్ది పులిమాడు. లేచిన తర్వాత అత్తగారు ఆ కోడలు ఈ పనంతా చేసిందని చెప్పి అత్త కోడలకు తగువ పెట్టి వెళ్ళిపోయింది. తల్లి, మీ కొడుకు సామాన్యుడు కాదు, ఆ పెరుగు తాగి మామూలుగా తాగిపోకుండా నిద్రపోతున్న కోడలి మూతికి రుద్దిపోయింది. అత్త లేచి కోడలి మూతికి పెరుగు వెన్న చూసి కోడలే మొత్తం అదంతా తాగేసిందని చెప్పి అద్భుతంగా ఉంటది అల్లరి ఊహించుకుంటే. ఇంకొక తల్లి వాళ్ళ ఇంట్లోకి దూరి గుమగుమలాడే నెయ్యంతా తాగి చివరికి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోతూ ఉన్నాడు. ఒకరింట్లో తాగి ఆ కుండలు తీసుకొచ్చి పక్క వాళ్ళ ఇంట్లో వేసిపోయినట్ట. దాంతో వాళ్ళిద్దరూ తగులాడుతూ ఉన్నారు. మా ఇంట్లో దేవతల చిత్రంలో గోడను చూసి వీళ్ళు దేవతల నాకంటే గొప్పవాళ్ళ అని చెప్పి మరి ఆ గోడకున్నటువంటి దేవుని విగ్రహాన్ని నిందిస్తూ పారిపోయి వచ్చిండని చెప్పి ఒక గోపిక చెప్తూ ఉంది. మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటూ ఉన్నాడు, అది చూసి మా చిన్నమ్మాయి అడ్డం వెళ్ళి యువతలకి లాగింది, మీ వాడు మా పలుచు పిల్ల రొమ్ము మీద గోళ్లతో గీరేసి పారిపోయిండని చెప్పి ఒక తల్లి వచ్చి కంప్లైంట్స్ చెప్తూ ఉంది. ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడిని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది, మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. పిల్లవాడ ఇటు రా, నీ పేరేంటి అంటే ఆమెను కొరికి పారిపోయినట. ఓ ఇంటి తన చేతి ఆటబంతి ఎగిరి వచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చి అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తుంటే మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు. ఇంకొక ఆమె వచ్చి ఈ కంప్లైంట్ చేసింది. ఈ చక్కటామెకు దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా అని చెప్పి ఇంకో అమ్మాయితో మీ పిల్లవాడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఈ వయసులో ఈ విధంగా మాట్లాడవచ్చా తల్లి అని చెప్పి ఇంకొక తల్లి చెప్తూ ఉంది. ఓ యశోదమ్మ, ఈ విచిత్రం విను. ఓ ఇల్లాలు తనకు కొడుకులు లేరే, అపుత్రస్య గతిర్నాస్తి అని ఆమె బాధపడుతూ ఉంటే మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకో, నీకు సంతానం కలుగుతుందని చెప్పి ఆమెతో చెప్పడం విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ విధంగా అనేక విధాలుగా అల్లరి పిల్లవాడుగా గోల చేస్తూ ఉంటే నీ కొడుకు ఇల్లాలు ఒళ్ళో కూర్చోవడానికి వచ్చాడు, ఆమె గర్భవతి, దూరంగా ఉండు అని అన్నంత మాత్రాన గర్భవతివి కావడానికి కారణం ఏమిటి చెప్పు అని అల్లరి చేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి
మా మగవాళ్ళు బయటికి వెళ్ళడం చూసి రహస్యంగా మా ఇంట్లోకి వచ్చి ఆడుకుందాం రా అని చెప్పి అడుగుతూ ఉన్నాడని చెప్పి ఇంకొక తల్లి. యశోదమ్మ, నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి దాన్ని వీధుల వెంట తోలుతూ ఉన్నాడు. పిల్లవాని జుట్టు ఆవు దూడ తోకకు కట్టేసిందట. ఒక తల్లి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంది, నా కొడుకు పొట్ట నిండిపోయిన వదలకుండా బలవంతంగా తీసుకెళ్లి వెన్న తినిపిస్తూ ఉన్నాడని ఒక తల్లి. ఒక ఆమె నిద్రపోతూ ఉంటే బట్టలు విప్పేసి నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించి బెదిరించి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తూ వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి ఒక తల్లి. పాలు ఒకదానిని వారి మీద వారి మీద పాలు పోసి మరి వాళ్ళను ఏడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఇంకొక తల్లి. ఈ విధంగా ఆ కృష్ణ లీలలు, ఆ అల్లరి పనులు మితిమీరిపోయి ప్రతి ఒక్కరూ వచ్చి చాలా రకాల కంప్లైంట్స్ చేస్తూ ఉంటే ఏ తల్లికైనా కొడుకు గురించి చెడ్డగా చెప్తే ఎవరు పట్టించుకోరు. లేదమ్మా, మా పిల్లవాడు అట్లాంటి వాడు కాడు, చాలా ఉత్తముడు నా శ్రీకృష్ణుడు, వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తుంటే మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలాగా తల్లి అమాయకంగా తల్లి ఒడిలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. మా కృష్ణుడు అట్లాంటి వాడు కాడు తల్లి, మీరే కావాలని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళని పంపించేసింది. ఇట్లా ఉంటే ఒకరోజు ప్రత్యక్షంగా చూసింది అన్నట్టు. ఆమె వీధిలో వెళ్తూ ఉంటే ఒకరింట్లో ఆ రోలు పైకెక్కి ఆ వెన్న కుండలను, పెరుగు కుండలను అందుకోవడానికి దొంగిలించడానికి అది చేస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు యశోద చూసింది. అమ్మా, నువ్వు వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు అల్లరి పనులు దొంగ పనులు చేస్తూ ఉన్నావు అని చెప్పి, ఇక ఆగురా, నువ్వు ఇటు రా అని చెప్పింది. ఆమెను చూడగానే పరిగెత్తడం ప్రారంభించాడు. అరే ఆగు అని కట్టెపట్టుకొని చీర మొత్తం చుట్టి ఆ పిల్లవాని వెంట పరిగెడుతూ ఉంది. చూసిన వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు, దొరకడం లేదు. నవ్వుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. తప్పైందమ్మా, మళ్ళొకసారి చెయ్య, నన్ను వదిలిపెట్టు, కొట్టవు అని కొట్టకముందే ఏడ్చుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. పరిగెత్తి పరిగెత్తి మొత్తం అలసిపోయింది యశోద, దొరకడం లేదు. ఇక తల్లిని చూసి దొరికిపోదామని చెప్పి ఆగిపోయాడు. ఇక పట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆగు, నువ్వు చేసే పనులన్నీ రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి, నీకు బుద్ధి రావాలంటే వాళ్ళంతా కంప్లైంట్లు చేస్తే నేను ఏమో అనుకున్నా, నువ్వు నిజంగా ఇవన్నీ అల్లరి చేస్తూ ఉన్నావు అని చెప్పి ఒక రోలుకు కట్టాలని చెప్పి తీసుకెళ్ళి రోలుకు కట్టడానికి ఒక తాడు తెచ్చి ప్రయత్నం చేస్తూ, తాడు ఎంత కట్టాలనుకున్నా 2 అంగుళాలు తగ్గిపోతుంది. దానికి ఇంకో తాడు తెచ్చి ముడేసింది, మళ్ళీ చుట్టింది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ చుట్టింది, మళ్ళీ తగ్గిపోతుంది. అంటే పరమాత్ముని కట్టడము అంత సులభం కాదు. ఇక అనుకున్నట అమ్మ అలసిపోయింది, ఎక్కువ ఇబ్బంది పెట్టడం బాగుండదు అని చెప్పి తనంత తానే ఆయన అనుకున్నాడు కాబట్టి కట్టేసింది. తాడుతోటి కట్టేస్తే మొత్తము ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ, నన్ను వదిలిపెట్టు, మళ్ళొకసారి ఇట్లాంటి పని చేయనమ్మా, నన్ను కట్టేయొద్దు అని ఏడుస్తున్నాడు. నీకు బుద్ధి రావాలని చెప్పి ఇంతమంది కంప్లైంట్ చేసింది కదా, చిన్నపిల్లవాడు అని ఆమె కోపం వచ్చేసింది. ఇక కట్టేసి ఆమె పని ఆమె చేసుకోవడానికి పోయి ఇంట్లోకి ఎక్కడికో వెళ్ళి వేరే పని చేసుకుంటుంది. మహానుభావుడు మెల్లగా రోడ్లతో సహా మెల్లగా దొగ్గాడుకుంటూ బయటకు వచ్చేసింది. బయటికి రాగానే 2 పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ 2 చెట్ల మధ్యలోకి దూరిండు. ఈయన దూరిండు, ఆ వెనకాల రోలు 2 చెట్లకు అడ్డంగా ఉంది. బలంగా దాన్ని లాగేసరికి 2 చెట్లు కింద పడిపోయినాయి. ఆ చెట్లు మామూలు చెట్లు కావు, అవి శాపవశాత్తు వాళ్ళు శాపగ్రస్తులైనటువంటి 2 వ్యక్తులు ఆ వృక్షాల రూపంలో ఉండడం వారికి ఆ విధంగా శాప విమోచనం జరిగిపోయింది. అంటే అందులో కూడా వారిని ఉద్ధరించడం పరమాత్మ యొక్క లక్ష్యం. వారిద్దరూ పరమాత్మునికి మొక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా యశోద నందుడు వచ్చేసరికి
మళ్ళీ ఒక ప్రమాదం, రోజు ఒక ప్రమాదం జరుగుతుంది. ఒక రాక్షసి ఇలాంటి అన్ని దుశ్శకునాలు ఈ పిల్లవాడిని చంపడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక్కడ బాగలేదు, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని చెప్పి అప్పుడు ఈ రేపల్లెను వదిలి నందుడు, యశోద, మిగతా ఆ గొల్లవారంతా అక్కడి నుంచి దూరంగా బృందావనానికి వాళ్ళు మారడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఆపదలు దుశ్శకునాలు వస్తూ ఉన్నాయని చెప్పి ఇక బృందావనం వెళ్ళిన తర్వాత చాలా ఆహ్లాదకరమైనటువంటి యమున తీరము, చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ కొంచెం బలరామకృష్ణులు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. అక్కడ ఈ పిల్లవాడిని చంపడానికి కంసుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక వత్సాసురుడు అనే రాక్షసుని పంపించాడు. అక్కడ గోవులను, గోపాలులను వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఆ గోవులలో ఒక లేగ దూడలాగా, కోడెలాగా ఆ రాక్షసుడు మారిపోయి వీళ్ళను చంపడానికి ప్రయత్నం చేస్తే అది గుర్తించినటువంటి బలరామకృష్ణులు ఆ రాక్షసుని వధించడం, ఆ తర్వాత బకాసురుడు కొంగ రూపంలో వచ్చినటువంటి బకాసురుణ్ణి సంహరించడం, ఆ తర్వాత అఘాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు పెద్ద కొండ చిలువగా మారి వీళ్ళందరినీ మింగాలని ప్రయత్నం చేస్తే ఆ గోవులను, గోపాలులను అందరినీ కాపాడి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అఘాసురుణ్ణి సంహరించడం. ఆ తర్వాత ఇదంతా జరుగుతూ ఉంటే బ్రహ్మ అక్కడికి వచ్చి చూసి, ఎవరు ఇదంతా చేస్తూ ఉన్నది? ఈ చిన్న పిల్లవాడు ఇంత అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అసలు ఈ పిల్లవానికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోవాలని చెప్పి, పరీక్షించాలని చెప్పి ఆ గోవులను, ఆ గొల్ల పిల్లలందరినీ అపహరించి తీసుకెళ్లి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వేరే దగ్గర దాచడం జరుగుతుంది. ఆ విధంగా బ్రహ్మ తీసుకెళితే ఆ గోవులు, గోపాల పిల్లల రూపాన్ని పరమాత్ముడే ధరించాడు. నిజమైన గోవులను, పిల్లల్ని బ్రహ్మదేవుడు తీసుకెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుడు తీసుకెళ్ళినా సరే అని చెప్పి వెంటనే ఆ అన్ని గోవులు, అంతమంది గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడే మారిపోయాడు. అద్భుతంగా ఉన్నట్టు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే ఆ తల్లులకు తెలియనటువంటి ప్రేమ, ఈరోజు మా పిల్లవాడు ఎందుకో కొత్తగా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి, ఆ ఆవులు విపరీతమైన పాలు ఇస్తూ ఉన్నాయంట, లేగదూడలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అని చెప్పి ఆ గోకులం అంతా ఏదో అద్భుతం జరుగుతుంది అని అనుకున్నారు. ఇట్లా దాదాపు 5-6 నెలలు, సంవత్సర కాలం గడిచిపోయింది. ఇక బ్రహ్మ ఏంటి అసలు నేను అసలు వీళ్ళందరినీ తీసుకొచ్చినా ఏమీ జరగడం లేదు, ఏం జరుగుతుందా అని చెప్పి వచ్చి చూస్తే మళ్ళీ యథావిధంగా గోకులంలో ఆవులు, పిల్లలు అందరూ కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది బ్రహ్మకు, నేను చేసింది పొరపాటు, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పరమాత్ముడే అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి నమస్కారం చేసి, క్షమించు, నిన్ను పరీక్షించడం నా బుద్ధి తక్కువ అని చెప్పి ఆ బ్రహ్మకు కూడా అహంకారాన్ని తీరిపోయింది. శ్రీకృష్ణుడు పరమాత్ముడే అని చెప్పి ఆయన నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధేనుకాసురుడు అనే ఒక రాక్షసుడు, గొల్లపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, పక్కనే ఒక తాటి తోపు ఉంది, తాటి పండ్లు తినాలని చెప్పి గొల్లపిల్లలంతా అనుకుంటే ఆ రాక్షసుడు దగ్గరికి రానివ్వడం లేదు. పిల్లలంతా శ్రీకృష్ణుని, కృష్ణ ఎట్లాగైనా ఆ పండ్లు తినాలని ఉంది అంటే మంచిది అని చెప్పి మరి ఆ గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుణ్ణి వధించి ఆ గొల్లపిల్లలందరికీ ఆ తాటి పళ్ళు తినేటట్టు చేయడం. ఇక ముఖ్యమైనటువంటి మనందరికి బాగా తెలిసింది కాళీయ మర్దనం. ఆ కాళింది అనే మడుగులో కాళీయుడు అనే ఒక సర్పరాజు అందులో ఉండి ఆ మడుగును మొత్తము విషపూరితం చేసాడు. నాకు అనిపిస్తుంది పర్యావరణాన్ని కాపాడడానికి మొట్టమొదటి ప్రయత్నం ఎవరు చేసిందంటే కృష్ణ పరమాత్మ. ఇప్పుడు హుసేన్ సాగర్ లాగా కుళ్ళిపోయి ఆ నీళ్లు విషపూరితమయ్యి ఆ గోవులు తాగినటువంటి వాళ్ళందరికీ అది ఇబ్బంది కలుగుతూ ఉంటే మొట్టమొదలు కంకణం కట్టి పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే అల్లరి చిల్లర పనులు చేసుకుంటూ కొంచెం పెరుగుతూ ఉన్నాడు కాబట్టి
మొట్టమొదటి దాని క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు. మనకు కథలాగా అనిపించిన విషపూరితం కాలుష్యంతో కూరుకుపోయినటువంటి కాలింది మడుగును అది దాన్ని కాలుష్య రహితంగా స్వచ్ఛమైన జలాలతో ఉండేటట్టు చేసినటువంటి మొదటి వ్యక్తి పర్యావరణ పరిరక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ. సరస్సులు నదులను కలుషితం చేయొద్దని చెప్పి మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మరి ఆ మడుగులో గోవులు చనిపోతూ ఉన్నాయి. వాళ్ళు గోపాల పిల్లలు చూస్తూ ఉండగానే మడుగులోకి దూకిండు, బుడబుడ అని చెప్పి మునిగిపోయిండు. ఆ మిగతా పిల్లలంతా అయ్యో కృష్ణ 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 మేము నీతో వచ్చి చనిపోతామని చెప్పి దూకడానికి ప్రయత్నిస్తే బలరాముడు కృష్ణునికి ఏమి కాదని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి దూరంగా తీసుకెళ్ళాడు. యశోద నందులు గోకులమంతా వచ్చి ఆ సరస్సు ఒడ్డున ఏడుస్తూ ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ అద్భుతంగా ఆ కాళీయుణ్ణి పడగలపై నాట్యం చేసి వాణ్ణి మర్దించి వాడు చివరికి శరణాగతి వాని భార్యలు వచ్చి చంపకండి అని చెప్తే మంచిది అని చెప్పి కాళీయుడు శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడితే మంచిది కాళీయ, ఈ మడుగులో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి వేరే స్థానానికి పంపించి ఆ రోజు నుంచి కాళీయ ఆ మడుగు సరస్సు మరి తాగడానికి స్వచ్ఛమైన నీటితో ఉండే విధంగా కాళీయ మర్దనం పూర్తి చేసిన తర్వాత ప్రలంబాసురుడు అనే ఇంకొక రాక్షసుడు గొల్లపిల్లవానిలాగా తయారయ్యి వీళ్ళ పిల్లల్లో కలిసిపోయి చంపాలనే ప్రయత్నం చేస్తే వాణ్ణి వధించడం. ఆ తర్వాత అద్భుతంగా ఒకవైపు రాక్షస సంహారం, మరొక వైపు ఆ వేణుగానం, అద్భుతమైనటువంటి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పని. శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ ఉంటే ఆ ఆవులు గోవులు కూడా ఆ వేణుగానం రసానికి మాధుర్యానికి అవి కావాల్సిన పని లేకుండా కృష్ణుడు ఎక్కడ వేణువు ఊదితే అక్కడనే తిరుగుతూ ఉండేవట. అంటే వీళ్ళు ఆవులను గోవులను కాయాల్సిన పశువులను కాయాల్సిన పనే లేదు, పశువులంతా వీళ్ళ చుట్టూ తిరిగే విధంగా మనందరికీ తెలుసు ఆ వేణుగానం యొక్క మాధుర్యం. ఇప్పుడు కూడా సంగీతానికి అంత వేణువు కృష్ణుడు అందించినటువంటి ఒక అద్భుతమైన సాధనం. అందులో ఫిలాసఫీ కూడా ఉంది. ఒకసారి రాధ అనుకుంటుందట, ఈ వేణువు ఏమి అదృష్టం చేసుకుంది, ఏ గోపికలకు 16,000 గోపికలకు లేని అదృష్టం శ్రీకృష్ణుడు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మాకు లేనటువంటి, ముఖ్యంగా రాధకు పట్టనటువంటి అదృష్టం ఈ వెదురు. దీనికి చదువు లేదు, ఏమి లేదు, అడవిలో పుట్టిన వెదురుకు ఈ అదృష్టం ఎక్కడిది? ఎప్పుడు కృష్ణుడి దగ్గరలో ఉంటది, ఆయన పక్కనే ఉంటది, ఆయన పెదాలను తాకుతూ ఆయన వాయిస్తూ ఉంటే పెదాలను కూడా తాకుతూ ఉంటది. ఇంతటి అదృష్టం ఈ వెదురుకు ఎట్లా లభించింది అని ఒక సినిమా పాట కూడా ఉంది అద్భుతంగా. వేణుమాధవ ఇది ఎట్లా ఈ సాధ్యమైంది అని చెప్పి చాలా అద్భుతంగా రాసిండు. అందులో ఉన్నటువంటి భగవంతునికి దగ్గర కావాలంటే లోపల అహంకారం, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు లేకుండా నీ మనసు స్వచ్ఛంగా పవిత్రంగా ఖాళీగా ఉంటే భగవంతుడే నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు అనడానికి వేణువు మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు ఇస్తుంది. ఆ విధంగా వేణుగానం చేస్తూ ఆ గోపికలు గొల్ల పిల్లలతో ఆడుతూ హాయిగా కాలం గడుస్తూ ఉంది. ఈ విధంగా గోపికల వస్త్రాపహరణం ఇది కూడా అద్భుతమైనటువంటి, వెన్న దొంగిలించడం, గోపికల స్నానాలు చేస్తుంటే వస్త్రాలను ఎత్తుకపోవడం, ఇది పనికిమాలిన సినిమాలు. అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈరోజు ప్రవచనాలు ఎవరు వినరు, పుస్తకాలు ఎవరు చదవరు, సినిమాలు మాత్రం చూస్తారు. కాబట్టి ఈ సినిమా డైరెక్టర్లు కనీసం మన సంస్కృతి ఇతిహాసాలను అర్థం చేసుకొని తీస్తే బాగుంటుంది. కానీ కొన్ని సినిమాలలో హీరో కృష్ణుడిగా వేషం వేసి 20-30 సంవత్సరాల కృష్ణుడు మరి ఎవరో ఆ అమ్మాయిలను గోపికలుగా పెట్టి వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు చీరలు ఎత్తుకపోవడం అన్నది ఒక
నెగటివ్ మెసేజ్ వెళ్తుంది, కృష్ణుడు కూడా ఇంత నీచమైన పని చేసిండా అని చెప్పి. కృష్ణుడు గోకులంలో ఉన్నది 11 సంవత్సరాల వరకు. చీరలు ఎత్తుకెళ్ళింది 6, 7, 8 సంవత్సరాల వయసులో పసిపిల్లవాడు చేసినటువంటి పని. ఆ విధంగా చూపిస్తే ఎవరికి చిన్నపిల్లలు ఏం చేసినా అది అల్లరి ముద్దు వస్తుంది, కానీ అది ఎవరికి కోపాన్ని తెప్పియదు. ఆ పసి వయసులో చేసింది, అందులో కూడా ఒక అర్థము పరమార్థం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనుషులకు అహంకారం అన్నది పొరలు కమ్మితే దాన్ని తొలగించే ప్రయత్నమే వాళ్ళు కాత్యాయని వ్రతం చేసుకుంటూ దిగంబరంగా ఆ స్నానం చేయడం అనేది దోషం, పాపం. కాబట్టి ఏదో ఒక వస్త్రంతో నదీ స్నానం మనం ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు వాటికి పుష్కరాలకు వెళ్ళినప్పుడు దిగంబరంగా స్నానం అన్నది నిషిద్ధం. కాబట్టి వాళ్ళు తప్పు చేసిండ్రు అనే భావనతో కృష్ణ పరమాత్మ వాళ్లకు ఒక జ్ఞానోదయం కలిగించడానికి చేసినటువంటి పని, దాంట్లో దోషం లేదు. అది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కృష్ణుడు కాడమ్మ సవతులు ఉండరు, రాముడు కాడమ్మ అడవికి పంపడు. పనికి మాలిన వాడు రాముణ్ణి కృష్ణుణ్ణి తప్పుపట్టే పరిస్థితి. ఇది పరమ దుర్మార్గం. మునులు, ఋషులు, యోగులు ఏ పరమేశ్వరు ఏ పరమాత్మ గురించి తప్పించిపోయి వాళ్ళ కోసం తపస్సు చేసిండ్రో వాళ్ళను కూడా తప్పుపట్టే మహానుభావులు మనం కూడా చూసుకుంటూ, అబ్బా ఎంత బాగుంది ఈ పాట, ఈ సినిమా బాగుంది. ఎవరైనా ఎంత ధైర్యం వానికి, దిక్కుమాల కథలు రాసి సినిమాలు తీయని రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా తప్పుపట్టే సాహసం ఎట్లా చేస్తున్నారంటే, మనం నిస్తేజంగా పోనీలే వాడి ఇష్టం, వాడు వచ్చినట్టు రాసుకో. ఎందుకు రాసుకోవాలి? వానికి కథలు ఏమైనా రాసుకొని కల్పించి ఏమైనా తీయని. కానీ రాముడు కృష్ణుని గురించి ఏం తెలుసు కాబట్టి వాళ్ళు సవతులు ఉండరట. కృష్ణుని గురించి ఏం తెలుసు? వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే యోగులందరికంటే యోగేశ్వరుడు అయినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయనకు అల్లరి చిల్లరి తప్పు చేసిండని అనడంలో అంతకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. వాళ్ళు కృష్ణుని గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళు, రాముని గురించి తెలుసుకొని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడడం. ఇక ఆ రోజు మొదటి విప్లవకారుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడే. ఇంతకుముందు మొదటి పర్యావరణ పరిరక్షకుడు పరమాత్ముడే. మనకు ఆ రోజు లంచగొంటితనం దేవతలకు కూడా అలవాటు పడ్డ పరిస్థితిలో ఆ రోజు ఇంద్రునికి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ బృందావనం, ఈ నందగోకులంలో ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లవాడైన 7-8 సంవత్సరాల కృష్ణుడు ఆ పెద్దలందరినీ ఒప్పించి దేవతలకు అదే వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మంత్రులు సమాజానికి హితం చేయాలంటే వాళ్ళ డ్యూటీ, వాళ్ళ బాధ్యత అది. ఈ దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది. ఇంద్రుడు వర్షాలను కురిపించాలి, ఆయన డ్యూటీ అది. వర్షాలు కురిపించడానికి ఆయన పూజలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఓ రకంగా లంచగొంటితనం అవుతుంది. కాబట్టి మనం ఆయన డ్యూటీ ఆయన చేయాలి. మనం పూజ చేస్తే చేస్తాడు, పూజ చేయకపోతే చేయడు అనేది కరెక్ట్ కాదు. మనం పూజ చెయ్యొద్దు అని అందరినీ ఒప్పించిండు. అమ్మో ఏమన్నా అవుతుందేమంటే ఏమీ కాదు, మనం మార్పు అనేది తీసుకురావాలని చెప్పి అందరూ పెద్దవాళ్ళందరినీ ఒప్పించిండు. చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు ఒప్పించి ఆ సంవత్సరం వాళ్ళు ఇంద్రునికి పూజ మానేసారు. పూజ చేయాల్సి వస్తే మనకు ఫలాలు, పుష్పాలు, తిండి, గోవులకు గ్రాసము తిండి అందిస్తున్నటువంటి ఈ గోవర్ధన పర్వతం మనకు సహాయం చేస్తుంది. గోవర్ధన పర్వతానికి పూజ చేద్దామని చెప్పి అందరికీ మెప్పించి గోవర్ధన పర్వతాన్ని పూజలు చేసింది. ఇంద్రునికి మహాకోపం వచ్చింది. నాకు ప్రతి సంవత్సరం పూజ చేసే ఈ గొల్లవాళ్ళు ఈరోజు ఎవరో పసిపిల్లవాడు చెప్పిండని చెప్పి నాకు పూజ చెయ్యకుండా ఉంటారా అని చెప్పి మహా కోపంతో మేఘాలను పిలిచి భయంకరమైన వృష్టి అంటే వర్షం, భయంకరమైన వర్షాన్ని కురిపించమని ఆజ్ఞాపించిండు. ఇక పిడుగులు, ఉరుములతోటి అతి భయంకరమైన వర్షం వచ్చి ఆ ప్రాంతంలో కురుస్తూ ఉంది. ఎడతెరిపి లేనటువంటి వర్షం. ఆ వర్షానికి మొత్తం మునిగిపోయింది.
అంత ప్రమాదం 7 రోజులు పూర్తిగా వర్షం కురుస్తూ ఉంది కంటిన్యూస్గా. కృష్ణుడు అందరినీ ఎవ్వరూ భయపడని అవసరం లేదు, నేను ఉన్నానని చెప్పి ఎడమ చేతి చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని, అంటే శరీరంలో అన్ని అవయవాలలో అన్నిటికంటే బలహీనమైనటువంటి ద వీకెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ, కుడి చేయికి బలం ఉంటుంది, అన్ని వేళ్ళ కంటే చిన్నది. ఎడమ చేయి ఇంకా బలహీనంగా ఉంటుంది, ఎడమ చేయిలో ఈ చిటికన వేలు ఇంకా బలహీనంగా ఉంటుంది. అంటే మూర్ఖులకు అర్థం కావాలి పరమాత్మ యొక్క శక్తి ఎంత అన్నది అర్థం కావాలని చెప్పి ఆ పసిపిల్లవాడుగా ఉన్నటువంటి పరమాత్ముడు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎడమ చెయ్యి చిటికన వేలుతో పైకెత్తి ఆ గోకులంలో ఉన్నటువంటి గోవులను, గోపాల పిల్లలను, అందరినీ, లోకాలను కాపాడింది. ఇది గోవర్ధన గిరి ఉద్ధరణ. 7 రోజులు వర్షాన్ని కురిపించి అలసిపోయి ఇక ఇంద్రుడు జ్ఞానోదయం అయ్యి ఈ పిల్లలు మామూలు వాళ్ళు కారు, సాక్షాత్తు పరమాత్ముడే అని చెప్పి వచ్చి శరణు జొచ్చి క్షమించమని వేడుకొని ఇంద్రుని గర్వభంగం కూడా జరిగింది. అంటే ఇదంతా విప్లవం. ఇప్పుడు ఎవరో కొత్తగా విప్లవాలు మేము కనిపెట్టినాం, ప్రపంచానికి విప్లవాలు మేమే సృష్టించినాం అని కాదు. మొట్టమొదటి విప్లవకారుడు, మొత్తం సమూలంగా ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. ఇక రాస క్రీడలు 16,000 మంది గోపికలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళంతా ద్వాపర యుగంలో మునులు, ఋషులు, వారు రామునితో ఆడాలి, పాడాలి, పట్టుకోవాలని చెప్పి కోరిక ఉండడం వల్ల తర్వాత యుగంలో గోపికలుగా జన్మించి వారు శ్రీకృష్ణునితో, గోపికలు అంటే చదువు లేకపోవచ్చు కానీ నిష్కల్మషమైన హృదయం, ప్రేమ తత్వం, ప్యూర్ లవ్ అంటే గోపికలు ఏమీ ఆశించకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే వాళ్ళు కోరుకున్నారు, ఆయనతో ఆడుకున్నారు, పాడుకున్నారు. పరమాత్ముడు కూడా వారితో ఆడిండు, పాడిండు. ఆ గొల్లపిల్లలు ఎంగిలి భోంచేసిండు. ఒకరి మీద ఒకరు ఎక్కి ఆడితే, కృష్ణుని మీద గొల్లపిల్లలు ఎక్కితే ఆ ఆటలు కూడా అద్భుతమైనటువంటి, అట్లాంటి అదృష్టం భగవంతుని చూడడమే ఒక గొప్ప అదృష్టం. ఆ గొల్లపిల్లలు ఎంత పుణ్యం చేసుకుంటేనో వారితో పరమాత్ముడు అద్భుతమైనటువంటి ఆటలు, అవన్నీ చెప్పుకుంటే సమయం సరిపోదు. నిజంగా వాళ్ళు ధన్యజీవులు. పరమాత్ముని ఒక ఫ్రెండ్ లాగా చూడడం, పరమాత్మునితో ఒక సంబంధాన్ని పెట్టుకోవడం అనేది గొప్ప భక్తిలో గొప్ప భావన, గొప్ప స్థాయి. కాబట్టి వాళ్ళందరి అదృష్టం ఆ విధంగా. ఆ తర్వాత ఎద్దుగా వచ్చిన వృషభాసురుణ్ణి వధించిండు, కేశినిగా వచ్చిన రాక్షసుని సంహరించిండు, వ్యోమాసురుడు అనే రాక్షసుని సంహరించిండు. ఈ విధంగా కంసుడు చేసినటువంటి అన్ని ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటే కంసునికి ఒక నిర్ధారణకు ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఓకే నన్ను చంపడానికి పుట్టిన అష్టమ గర్భం ఈ పిల్లవాడే అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళిద్దరిని ఏ విధంగానైనా తన నగరానికి మరి రప్పించి చంపాలనే ప్రయత్నం చేయడానికి అక్రూరుణ్ణి పంపిస్తాడు. వాళ్ళిద్దరిని నందుని వద్దకు వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని, బలరాముని, కృష్ణుణ్ణి, నేను ఉత్సవాలు జరుపుతూ ఉన్నా, వాళ్లకు ఆహ్వానం పలికి వాళ్ళను తీసుకొని రమ్మని. ఆ బలరామకృష్ణులు ఇద్దరు మధుర నగరానికి మొట్టమొదటిసారి కంసుని నగరానికి బయలుదేరి అక్రూరునితో బయలుదేరి వచ్చేస్తారు. ఆ పిల్లలు వస్తూ ఉంటే మధురా నగరం అంతా అప్పటికే కృష్ణుని లీలల గురించి, ఆయన చేసినటువంటి ఈ రాక్షస సంహారం గురించి తెలుసు కాబట్టి ఆ మధురా నగరం అంతా ఎవరో బలరామకృష్ణులట, ఇంతవరకు ఇలాంటి అద్భుతాలు జరిగినాయి, వాళ్ళని చూద్దామని చెప్పి జనాలంతా వచ్చి చూస్తూ ఉంటారు. అక్కడ రజకుని వద్దకు వెళ్ళి వాళ్ళు బట్టలు తీసుకుంటాడు శ్రీకృష్ణుడు. రామావతారంలో ఏ చాకలి వ్యక్తి నింద మోపడం వల్ల ఆ సీతమ్మను పంపించవలసి వచ్చిందో, పశ్చాత్తాపానికి గురై అదే వ్యక్తి కృష్ణావతారంలో రజకునిగా ఉండడం, ఆయన వస్త్రాలను శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. అయితే అదే విధిగా సుధాముని వద్ద మాలలు స్వీకరిస్తాడు, పూలదండలు. కుబ్జ, ఈమె రామావతారంలో శూర్పణఖ,
శూర్పణఖను ముక్కు చెవులు కోసి పరాభవించి పంపినందుకు తర్వాత యుగంలో ఆమె కుబ్జ అంటే అతి అందవిహీనంగా వంగిపోయి చూడడానికి భయంకరమైన రూపంలో ఉంటుంది. ఆమెను చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అట్లాంటి కుబ్జను దగ్గరికి తీసి ఆమెను అతిలోక సౌందర్యవతిగా మార్చి ఆమెను అనుగ్రహించి ఆ తర్వాత కంసుని ఆస్థానంలోకి వెళ్ళి కంసుడు వీళ్ళను చంపడానికి ఏర్పాటు చేసినటువంటి మల్ల యోధులను ఒక ధనుస్సును విరిచి మల్ల యోధులతో బలరామకృష్ణులు యుద్ధం చేసి వాళ్ళను ఓడించడం, చంపడం, చానూర ముష్టికులు అనే ఒక భయంకరమైన రాక్షసులను చంపడం, వాళ్ళను చంపిన తర్వాత ఇక కంసుని పైకి వెళ్ళి కంసుని వధించడం ద్వారా కంస వధ పూర్తవుతుంది. ఆ తర్వాత చెరసాలలో ఉన్నటువంటి దేవకి వసుదేవులను వారితో పాటు వాళ్ళ తాతగారైన ఉగ్రసేనుని చెరసాల నుంచి విడిపించి ఉగ్రసేనుని రాజుగా చేసి ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుని వయస్సు ఎంత అంటే దాదాపు 10-11 సంవత్సరాలు. అంటే గోకులంలో బృందావనంలో నందుని వద్ద పెరిగింది 11 సంవత్సరాల వరకు. ఈ అల్లరి చిల్లరి పనులన్నీ చేసింది బాల్యంలో. బాల్యమురా అమూల్యమురా మళ్ళీ తిరిగి రాని కాలమురా, ఆటలెన్ని ఆడినా పాటలెన్ని పాడినా అల్లరెంత చేసినా అందమే అందం. పిల్లలు ఆడితేనే అందం, అల్లరి చేస్తేనే అందము అనే ఒక సందేశం. పిల్లలు కాబట్టి పిల్లలు దేవుడు చల్లని వారే, వాళ్ళు అల్లరి చేసినా క్షమించాలనే గొప్ప సందేశాన్ని మనకు ఈ శ్రీకృష్ణ అవతారం ద్వారా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత అప్పుడు చదువుకోవడానికి, అప్పటి వరకు చదువు లేదు, గోకులంలో చదువు అన్నది అక్కడ లేదు. 11 సంవత్సరాలు కంసుని చంపిన తర్వాత సాక్షాత్తు పరమాత్ముడు అయినప్పటికీ గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనకు తెలియజేయడానికి గురుముఖంగా చదువు నేర్చుకోవడానికి మరి సాందీప మహర్షి వద్దకు బలరామకృష్ణులు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి ఏ శిష్యులు గురువుకు ఇయ్యనటువంటి గురుదక్షిణ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఇవన్నీ మనల్ని ఆచరించమని, గురువుల దగ్గర చదువుకుంటే వాళ్ళని గౌరవించాలి, గురుదక్షిణ ఇవ్వాలి. ఎలాంటి గురుదక్షిణ ఇచ్చిండంటే ఎవరు ఇవ్వలేనటువంటిది. సాందీపునికి ఒకే ఒక కొడుకు, ఆ కొడుకును పాంచజన్య అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళి ఇంచుమించు చంపిండనే అనుకోవాలి. అక్కడ సముద్రంలో బంధించి చంపేస్తే చివరికి ఏం గురుదక్షిణ ఇవ్వాలి గురుదేవ అని చెప్పి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సాందీపుని అడుగుతాడు. ఆయన ఏమీ ఆశించాడు. సాందీపుని భార్య కృష్ణుడి గురించి తెలుసు కాబట్టి చాలా మహత్వాలు చేసిన వ్యక్తి, కోరకూడదు, చనిపోయిన వాళ్ళు రావడం అసాధ్యం, అయినప్పటికీ అడిగి చూద్దామని చెప్పి నాయన నువ్వు ఇవ్వగలవు అని నాకు అనిపిస్తుంది. మాకు ఒకానొక కొడుకు, వాడు ఈ విధంగా దుర్మార్గుడు తీసుకెళ్లి చంపేసినట్టుంది, కుదిరితే గురుదక్షిణగా నా కొడుకును తెచ్చి కృష్ణ అని చెప్తే ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ పాంచజన్య అనే వాడు శంకులో ఉంటాడు, వాడిని సంహరించి వాణ్ణి కూడా కృతార్థుని చేస్తాడు. వాడు శ్రీకృష్ణుని శరణొచ్చి మహాత్మా నీ దగ్గరే నేను ఉండాలని కోరుకుంటున్నా అంటే ఆ శంకును తన శంకుగా మరల్చుకొని శ్రీకృష్ణుడు పూరించే శంకువు పాంచజన్యం, ఆ రాక్షసుడు పాంచజన్యం అనే శంకువుగా మారుతాడు. ఆ తర్వాత ఆ గురుపుత్రుణ్ణి సజీవంగా బతికించి, అంటే ప్రకృతికి విరుద్ధంగా చనిపోయినా సరే బతికించి గురుదక్షిణగా ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక కంసునికి బంధువు, క్లోజ్ ఫ్రెండ్ జరాసంధుడు, మహాబలవంతుడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు కంసుని చంపిండు అన్న విషయం తెలిసిందో, జరాసంధుడు అంటే మగధ సామ్రాజ్యం, ఇప్పుడు బీహార్, అయితే ఈ మధుర పైన దండయాత్ర చేస్తాడు. యుద్ధం జరుగుతుంది. బలరామకృష్ణులు జరాసంధునితో యుద్ధం చేస్తారు. యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ చాలా మంది అమాయకులు సైనికులు చనిపోతారు. కృష్ణునికి అది ఇష్టం లేదు. అమాయకమైనటువంటి యాదవులు చనిపోతూ ఉన్నారు. జరాసంధుడేమో మళ్ళీ దాడి చేస్తూ ఉన్నాడు.
కంసుని చంపిన క్రోధంతో ఈ ఈ అమాయకులు బలి కావద్దు అంటే మనమంతా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి యాదవులమంతా బతికితే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి ఈ మధుర నుంచి దూరంగా సముద్రం లోపల ఉన్నటువంటి ఇప్పుడు గుజరాత్ లోపల ఉన్న ఒక దీవి దాన్ని ఎన్నుకొని అక్కడ ప్రపంచంలో కని విని ఎరగని సోఫిస్టికేటెడ్ ద ప్లాన్డ్ సిటీ శ్రీకృష్ణ పరమాత్ముడు అంత గొప్ప ఒక్కటి కాదు ఆయన చేసినటువంటి పనులు. ఎక్కడ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం లోపల ఒక నగరం ఉంది, ఎంత సోఫిస్టికేటెడ్ ప్లాన్డ్ సిటీ అంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో అంత ఆధునిక ప్లాన్ గా కట్టినటువంటి నగరాలు లేవు. మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లు, ఐటీ కాంప్లెక్స్లు, ఎడ్యుకేషన్, హెల్త్, అడ్మినిస్ట్రేటివ్ ఇలా ఆ రోజే శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైనటువంటి నగరాన్ని, ద్వారకా నగరాన్ని నిర్మించడం ప్రపంచంలో భారతదేశం గర్వించదగ్గటువంటి విషయం. ఈ ఆధునిక కాలంలో సముద్రంలో మునిగిపోయి ఉంది అని చెప్పి ఇప్పుడు చాలా ప్రయోగాల ద్వారా తేలుతూ ఉంది. సమయం తొందరగా ముగించేస్తా నేను. ఆ తర్వాత ద్వారక నిర్మాణం తర్వాత రుక్మిణి కళ్యాణం. మొట్టమొదటి లవ్ లెటర్ ప్రపంచంలో ఎవరైనా రాసిండ్రు అంటే అది రుక్మిణీదేవి. ఆమెకు అభీష్టానికి విరుద్ధంగా ఆ భీష్మక అనే తండ్రి, రుక్మి అనే అన్న దుర్మార్గులకు ఎవరు ఫ్రెండ్స్ అంటే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అంటారు. నీ మిత్రుల గురించి చెప్తే నువ్వు ఎంతటి గొప్పవానివో మనం చెప్పొచ్చు. చెడ్డవాళ్ళకు చెడ్డవాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. ఈ రుక్మి ఫ్రెండ్ అంటే శిశుపాలుడు. వీళ్ళంతా దుర్మార్గులు. వాడు అమాయకమైన రుక్మిణిని, చెల్లెల్ని దుర్మార్గుడైనటువంటి శిశుపాలునికి ఇవ్వాలని చెప్పి బలవంతంగా నిర్ణయిస్తే రుక్మిణీదేవి ఉత్తరం రాసి పంపుతుంది శ్రీకృష్ణునికి, నువ్వే నన్ను కాపాడు పరమాత్మ, నిన్ను నా భర్తగా నేను మనసులో అనుకుంటూ ఉన్నా, నువ్వు రావాలని చెప్తే నిజంగా శ్రీకృష్ణునికి ఎవ్వరితోనూ సంబంధం లేదు. అందుకే కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటాడంటే ప్రకృతిలో నెమలి ఒక్కటే స్వచ్ఛమైనటువంటి ప్రాణి, భార్యాభర్తలు ఫిజికల్ రిలేషన్ లేనటువంటి ఏకైక ప్రాణి నెమలి. ఆడ నెమలి మొగ నెమలి కలుసుకోవడం కూడా ఉండదట. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మకు 16,000 మంది గోపికలు ఉన్నా, అనేక మంది భార్యలున్నా ఆయనకు ఎవరితో ఎలాంటి అటాచ్మెంట్ అన్నది ఉండదు. పరమాత్ముడు ఆయన, మనమంతా భక్తులం కాబట్టి ఆయనకు రకరకాల సంబంధాలు మనకు ఆయనకు ఉండొచ్చు, కానీ ఆయన ఎలాంటి, అందుకే యోగీశ్వరుడు రాజసూయ యాగంలో అగ్రతాంబూలం భీష్మాచార్యులు కృష్ణుని మించిన యోగి, ఆయనకు మించిన అర్హత ఎవరికి లేదు అని చెప్పడంలో కూడా అదే ఉద్దేశం. పనికి మాలిన వాళ్ళు లవర్స్ డే అని చెప్పి ఎవరు వాడు అని పేరు వ్యాలంటైన్స్ డే అని దిక్కుమాలిన ఎవరు వాడు, ఏ దేశము, వాని కథ ఏంది? వాలంటైన్స్ డే మనం జరుపుకోవాలనుకుంటే కృష్ణాష్టమి వాలంటైన్స్ డే జరపండి. ప్రేమ తత్వాన్ని, రాధా కృష్ణ అపురూపమైన ప్రేమ, నిజమైన ప్రేమ అంటే ప్రతిఫలాన్ని అపేక్షించింది తల్లిది నిజమైన ప్రేమ. అంతేగాని ప్రేమిస్తావా లేదా అని చెప్పి యాసిడ్ బాటలు కత్తులు పట్టుకొని ఎంబడి పడేది ఉన్మాదం అవుతుంది. ఇట్లాంటి దిక్కుమాలిన ప్రేమ కాదు, నిజమైనటువంటి ప్రేమ. ప్రేమించడమే నిజమైతే నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళ్తున్నా అన్నట్టు ఇతరుల శ్రేయస్సును కోరడమే నిజమైనటువంటి ప్రేమ. బిడ్డల శ్రేయస్సు కోరుతుంది కాబట్టి తల్లిది నిజమైనటువంటి ప్రేమ. ఇది ఉన్మాదం అవుతుంది, అది ప్రేమ కాదు. ప్రేమికుల రోజు జరపాలంటే మనం కృష్ణాష్టమి రోజు, ప్రేమికుల రోజు జరుపుకోవడం ముఖ్యం. రుక్మిణిని అనుగ్రహించి మరి ధైర్య సాహసాలతో ఎదిరించి కళ్యాణం చేసుకున్నటువంటి మహానుభావుడు మన శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మరాజు రాజసూయ యాగంలో అగ్రతాంబూలాన్ని ఇంతకుముందే చెప్పినట్టు ఎవరికి అర్హత ఉంది అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మనే అర్హత ఉందని చెప్పి అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన శిశుపాలుని వధించడం మొన్న తెలుసుకున్నాం. ఆ తర్వాత దుర్మార్గుడు, అసలు అవతారం ఉద్దేశమే ధర్మ సంస్థాపన. ఒక్కొక్కరిని దుర్మార్గులందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ వధించుకుంటూ పాండవుల పక్షంలో నిలిచి, ధర్మం ఉంది కాబట్టి ధర్మపక్షపాతిగా ఉండి దుర్మార్గులనంతా సంహరించి ధర్మ సంస్థాపన చేసినటువంటి మహానుభావుడు. లోకాలకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మనకు భగవద్గీతను అందించినటువంటి మహానుభావుడు.
ఆ విధంగా భీముని తీసుకెళ్లి జరాసంధుని సంహరింపజేయడంలో ఆయన లేకపోతే అది జరగదు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉండాలనో ప్రపంచానికి చూపించిండు. క్లాస్మేట్స్ అంటే ఎట్లా ఉండాలనో ప్రపంచానికి చూపించిండు. చిన్నప్పుడు చదువుకున్న కుచేలుణ్ణి ఆయన రాజైన తర్వాత కుచేలుడు వస్తే కుచేలుడు వస్తున్నాడని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ద్వారం దగ్గరికి వెళ్ళి, రా మిత్రమా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, బాగున్నావా, ఎట్లా ఉన్నావు అని చెప్పి తోలుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి భార్యని పిలిచి తాంబాలం తెప్పించి నీళ్లతో చేతులతో కాళ్ళు కడిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. మరియు క్లాస్మేట్స్ పెరిగిన తర్వాత పెద్దవాళ్ళు అవుతారు, మంత్రులు అవుతారు, ధనవంతులు అవుతారు, కానీ బీదవాళ్ళని పట్టించుకోరు. ఫ్రెండ్షిప్ క్లాస్మేట్స్ ఎట్లా ఉండాలనో ఉదాహరణగా నిలిచిండు. మరి సుభద్ర పరిణయం చెల్లెల్ని అర్జునునికి ఇచ్చి పెళ్లి చేయడంలో కూడా మరి ఆయనే ముఖ్య కారణం. మనం తులాభారం మనందరికీ తెలుసు. పారిజాతాపహరణం అన్నది అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ జీవితంలో రుక్మిణి, సత్యభామ, శమంతక, మనం గణేష్ పండుగ జరుపుకుంటాం కదా, తప్పకుండా శమంతక ఉపాఖ్యానం వినాలి. ఆ శమంతక మణి దొంగిలించినటువంటి నింద శ్రీకృష్ణుడి మీద పడితే దాన్ని తొలగించుకోవడానికి బలరాముడు కూడా నమ్ముతాడు. నువ్వు చిన్నప్పుడు చేసినావో ఏమో అందరు అంటున్నారని అలిగిపోతాడు. ఆ నింద తొలగించుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా కష్టాలు పడి ఆ నింద తొలగించుకున్న తర్వాత జాంబవతినిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ సత్రాజిత్ ఏమో సత్యభామనిచ్చి పెళ్లి చేస్తాడు. రుక్మిణిని ఈయననే వెళ్ళి వివాహం ఆడతాడు. అయితే ఈ నారద మహర్షి ఇచ్చినటువంటి పారిజాతం అనే స్వర్గంలో ఉండే పుష్పాన్ని రుక్మిణికి ఇస్తాడు. అక్కడే ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఇది సత్యభామ కోపం వస్తుంది. నాకు కదా ఇవ్వాలి, నేను ఆయనకు చాలా ఇష్టమైన భార్య అని చెప్పి నాతో చెప్తూ ఉంటాడు. కృష్ణుడు రుక్మిణికి ఇచ్చిండా అని చెప్పి అలిగి అలక మంచం ఎక్కుతుంది. కృష్ణుడు వచ్చేసరికి సత్యభామ అలిగి కూర్చుంటుంది. అందరినీ వెళ్ళిపోమని చెప్పి భార్యాభర్తలు ఎలా ఉండాలనో సందేశం ఇస్తున్నారు. శ్రీకృష్ణ రాయలు మన అందరికి తెలుసు, కృష్ణదేవరాయలకు ఒక భార్య ఉంది, నంది తిమ్మన. వెనకడికి రాజులు పెళ్లి చేస్తే భార్యతో పాటు కవులను కూడా ఇచ్చేవాళ్ళు. గోవులు సేవకులతో పాటు కవులు, అరణం కవులు అంటారు. ఈ నంది తిమ్మన అనే కవిని శ్రీకృష్ణదేవరాయలకు భార్యతో పాటు పంపించారట. అంటే ఆ కవిత్వం చెప్పుకుంటూ రాజుకు సంతోషపరచాలని. అయితే ఏదో ఒక కారణం చేత ఆ భార్య ఎందుకో ఆ భార్యతో మాటలు మానేసిండంట కృష్ణదేవరాయలు. ఇది జరిగింది. ఆ కృష్ణదేవరాయలు భార్యతో మాట్లాడతలేడు అని చెప్పి ఆ నంది తిమ్మన పారిజాతాపహరణం అనే కావ్యాన్ని రాసి కృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చాడు. అందులో ఏముంది అంటే, ఇట్లా అలిగినటువంటి సత్యభామ దగ్గరికి కృష్ణుడు వెళ్ళి, సత్య ఎందుకో విచారంగా ఉన్నావని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు మంచం మీద. చాలే అని చెప్పి ఆమె గద్దున కాలు ఇట్లా అనేస్తుంది. కాలు ఇట్లా అనేసరికి ఆ కాలు వచ్చి కృష్ణుని నుదుటి భాగాన తాకుతుంది. సత్యభామ కాలు తాకగానే ఆయన పైన ఉన్నటువంటి కిరీటం జారి పడిపోతుంది. మామూలుగా అయితే ఏ భర్త అయినా భార్య కాలుతో తంతే ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఊహించండి. కానీ కృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన కోపం రాలేదట, ఇంకా నవ్వుతూ, అయ్యయ్యో సత్య, సుకుమారమైన నీ కాలు కర్ణ కఠోరమైనటువంటి వజ్రకాయమైనటువంటి నా శరీరానికి తాకి నీకు నొప్పి లేసి ఉంటుంది కదా, నీ కాళ్ళు ఆ నొప్పిగా ఉండొచ్చు, ఇప్పుడు నా నుదుటికి తాకింది, కనీసం నీ కాళ్ళు ఒత్తుతా అని చెప్పి కూర్చున్నాడట. అప్పటికే ఇంకా ఆమె పశ్చాత్తాపం అయింది. అంత పొరపాటు అయిపోయింది కదా, నేను అలగడము తప్పు, నా కాలు తీసుకెళ్ళి ఆయన తలకు కూడా తాకించిన అని చెప్పి చాలా పశ్చాత్తాపంతో ఆమె కృష్ణుని క్షమించి తప్పైందని చెప్పిందట. ఇది చదివినటువంటి కృష్ణదేవరాయలు శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ తలను తన్నితే కూడా క్షమించడం కాదు, ఇంకా దాన్ని అంత ఔదార్యాన్ని చూపించిండు అని చెప్పి భార్యతో మాట్లాడిండట. ఇట్లాంటి గొప్ప సందేశం ఉంటుంది, గొప్ప రాజనీతి. మహాభారతం ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు. కృష్ణ పరమాత్మ భక్త వత్సలత, అర్జునుడిని పాండవులను దగ్గరగా ఉండి మహాభారతం మొత్తం తానే అయి నిమిత్త మాత్రంగా పాండవుల నుంచి
ధర్మ సంస్థాపన చేసినటువంటి వ్యక్తి. సమయం లేదు మిత్రులారా. భక్తుల గురించి పరమాత్ముడు ఎంత దిగజారుతాడు అంటే తను చేసిన ప్రతిజ్ఞ కూడా పక్కన పెట్టిండు. అర్జునునికి భీష్ముడు బాణాలు కొడుతూ ఉంటే, రక్తం కారిపోతుంటే దిగ్గుమని దుంకి చక్రాన్ని ధరించి భీష్ముని చంపుతా అని చెప్పి ముందు కోరికినటువంటి వ్యక్తి. బావా వద్దు, బావా వద్దు, నిందాపనిందలు పడతాయి, నువ్వు మాటిచ్చి తప్పిండనే నింద నీ మీదకి వస్తుంది, చాతగాని వాడు అర్జునుడు అని నాకు అపకీర్తి అని చెప్పి అర్జునుడు కాళ్ళు పట్టుకుంటాడు. చాలా సైంధవుడు అడ్డం పడ్డప్పుడు కోపంలో ఆవేశంలో కొడుకు చనిపోయిందని చెప్పి ఆవేశంలో అర్జునుడు రేపు సూర్యాస్తమయం అయ్యే లోపు సైంధవుని చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. కృష్ణుని అడగలేదు. కృష్ణుడు వచ్చి ఎంత పని చేసినావు బావా, ఎందుకు ఈ ప్రతిజ్ఞ చేసినావు, అవసరం లేదు కదా, దుర్యోధనునికి చక్కటి అవకాశం ఇచ్చినావు, ద్రోణాచార్యుడు చాలా మంది మహావీరులు ఉన్నారు, ఒక్కరోజు సైంధవుని కాపాడిందంటే నువ్వు చనిపోతావు కదా, ఎందుకు ఈ పని చేసినావు అని చెప్పి అర్జునుడిని ఎట్లో మావా మరి ఏదో ఆవేశంలో అనేసిన అంటే సరే మంచిది నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి రాత్రి అంతా నిద్రపోకుండా అర్జునుడిని యోగ మాయ ద్వారా మొత్తం కైలాసానికి తీసుకెళ్లి శంకరునితో అనుగ్రహం పాశుపదాస్త్ర అనుగ్రహ మంత్రాన్ని ఇప్పించి రథాన్ని రేపు గనక అర్జునుడు సైంధవుని చంపకపోతే అర్జునుడు చనిపోతాడు, ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడు చావద్దని చెప్పి ఆయుధము పట్ట అన్నటువంటి శ్రీకృష్ణుడు తన సారథిని పిలిచి రథాన్ని రెడీ చేయి, ఏమైనా జరగకూడని పరిస్థితులు ఏదైతే నేనే స్వయంగా మహాభారత యుద్ధంలో దిగి సమస్త కురు సైన్యాన్ని సమరించి వేస్తా అని చెప్పి నిద్రలేని రాత్రి గడిపినటువంటి వాడు. ఆయనకి ఏమవసరం అండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈరోజు పనికి మాలేవాడు స్టేజ్ మీదకి పిలవకపోతే అలిగిపోతారు, నన్నెందుకు పిలవని. ఆ రోజు కూడా అతిరథ మహారథుల లిస్టులో కర్ణుని పేరు భీష్ముడు రాయలేదని చెప్పి వీడు పోయిన తర్వాత యుద్ధానికి వస్తా అని చెప్పి కర్ణుడు కూడా అలిగిపోయాడు. అలాంటి పరిస్థితులలో ఒక డ్రైవర్గా ఆయన పరమాత్ముడు హీరో, అలాంటి అన్ని ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునునికి డ్రైవర్గా అంటే మనం ఏ చిన్న పనా పెద్ద పనా కాదు, మనం చేసే పని దాన్ని బట్టి మన గౌరవం దక్కాలి, అంతేగాని నువ్వు పెద్ద పోస్ట్లో ఉన్నావా చిన్న పోస్ట్లో ఉన్నావా అని కాదు అని ప్రపంచానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్, the greatness of a person lies not in the position but the way you perform your duty అని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహానుభావుడు. ఇక మొత్తం మహాభారతం అయిన తర్వాత మరి భీష్ముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ దుర్యోధనుడు యుద్ధం చేస్తే భీముడు దుర్యోధను తొడలు విరగొడతాడు. అప్పుడు బలరాముడు వస్తాడు. బలరాముడు కౌరవ పక్షపాతి. బలరాముని వద్దే భీముడు గదాయుద్ధం నేర్చుకుంటే మరి భీముని కంటే ఎక్కువ రావాలని చెప్పి కపటంతో బలరాముని కాకాబట్టి దుర్యోధనుడు శిష్యునిగా చేరుతాడు. ఇక దుర్యోధనుడు అంటే ఏదో ఒక ఇష్టంతో బలరాముడు ఉంటాడు. తర్వాత ఆయన అలిగి వెళ్ళిపోతాడు. చివరికి దుర్యోధనుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు వస్తాడు బలరాముడు. వచ్చి భీముడు తొడలు విరగొట్టేసరికి ఇది యుద్ధ విరుద్ధము, భీముని చంపాలని చెప్పి బలరాముడు భీముని పైకి వెళ్తాడు. అప్పుడు కూడా కృష్ణుడు అడ్డుపడి అది ధర్మయుద్ధం కాదు, ఆయన ప్రతిజ్ఞ చేసిండు, ఇది సరైందే అని చెప్పి భీముని కాపాడుతాడు. తర్వాత ఈ గాంధారి వాళ్ళ ఇద్దరు ఉంటాడు కదా, గాంధారి పాండురాజు యొక్క ధృతరాష్ట్రుడు, ఆయన బతికే ఉంటాడు. కౌరవులంతా చనిపోతారు, ధర్మరాజు కృష్ణుడు అందరూ వెళ్తారు. అప్పుడు గాంధారి కృష్ణుని శపిస్తుంది. ధర్మరాజుని ఎవరిని ఏమనదు. నీ వల్లనే నా 100 కొడుకులు చంపబడ్డారు కృష్ణ, నిన్ను నేను శపిస్తూ ఉన్నా, నీ యాదవ వంశం మొత్తం సర్వనాశనమైపోవాలి, నువ్వు కూడా నశించిపోవాలి అని చెప్పి శపిస్తే పరమాత్ముడు నవ్వుతూ ఆ మహాపతివ్రత అయినటువంటి గాంధారి శాపాన్ని స్వీకరించి అదే నువ్వు అన్నట్టే జరుగుతుంది తల్లి అని చెప్పి కృష్ణుడు ఆయన చావు కూడా అదే విధంగా జరుగుతుంది. ఒక కూర్చొని ఉన్నప్పుడు ఒక బాణం ఒక బోయవాడు అంటే రామావతారంలో వాలి అని చెప్పి మనం చెప్పుకుంటాం.
ఆ కర్మ అంతా ఇక్కడ తీరిపోతుంది. ఆ బాణం వేస్తే అది కాలికి తగిలి కృష్ణ పరమాత్మ అవతారాన్ని సమాప్తం చేయడం, ఆ తర్వాత యాదవులంతా మదోన్మత్తులై మూర్ఖంగా ఒక మునిని అవహేళన చేస్తే ఆయన శాపానికి మొత్తం మీ యాదవ వంశమంతా నాశనం అయిపోతుందని శపించడం వల్ల వాళ్ళే కొట్టుకొని యాదవులు సంహరించబడడం, మహాప్రలయంలో ద్వారక సముద్రంలో మునిగిపోవడం, ఇదంతా జరుగుతుంది మిత్రులారా. ఈరోజు అద్భుతమైనటువంటిది ఈ బలరామ శ్రీకృష్ణ అవతారాలతో పాటు ఇక కలియుగంలో వచ్చేది కలికి అవతారం. ఇది హిమాలయ పర్వతాల్లో ఉన్న శంబల, దాని మీద ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ కూడా రీసెర్చ్ చేసిండు. ప్రపంచం చాలా ఆతృతగా సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. అది రహస్య నగరం ఒకటి. ఈ మధ్య కలికి సినిమాలో కూడా కొంత దాని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మునులు ఋషులు అక్కడ వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పి, దేవతల యొక్క నగరం అని చెప్పి శంబల అని ఉంది. శంబలలో పరమాత్ముడు ఈ కలియుగంలో పాపాలు పెరిగిపోతే ధర్మ సంస్థాపన గురించి మరి ప్రపంచాన్ని మన శాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఇక గౌతమ బుద్ధుని కూడా మనం అవతార పురుషునిగా స్వీకరించడం జరిగింది కొన్ని అవతారాలలో. ఆయన వివేకానందుడు చెప్తాడు, బుద్ధిజం ఈజ్ ద సాచ్యురేషన్ ఆఫ్ హిందూయిజం. ఆ రోజున్న పరిస్థితులకు అనుకూలంగా హింస దౌర్జన్యం పెరిగిపోతే బుద్ధుడు ఆ రోజు సమాజానికి ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, శాంతి శరణం గచ్చామి అని, శాంతి అవసరం కాబట్టి ఆ రోజు ఆ గౌతమ బుద్ధుడు కూడా మన ప్రపంచానికి శాంతి సందేశాన్ని, సమరస భావాన్ని పంచినటువంటి గౌతమ బుద్ధుడు కూడా మన హిందుత్వంలోని భాగమే. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తూ హిందూ కోడ్ ప్రకటించినప్పుడు ఒక క్రైస్తవులు, క్రిస్టియన్స్, తర్వాత మహమ్మదీయులు, ఇస్లాం తప్ప భారతదేశంలో ఉన్న హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ హిందువులే అని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం. ఎందుకంటే ఇవన్నీ భారతదేశంలో ఉన్న హిందుత్వం నుంచి పుట్టుకొచ్చినాయి ఆచార వ్యవహారాలని హిందుత్వం కాబట్టి హిందుత్వంలో ఒక భాగమే బౌద్ధము. బుద్ధుడు కూడా మన అవతార పురుషుడుగానే మనం భావించాలని చెప్పి ఈ రేపు జరగబోయే శ్రీరామ నవమికి మన రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు, పోత పోసిన ధర్మ స్వరూపుడు, ధర్మో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్య పరాక్రమ, రాజా సమస్త లోకస్య. అలాంటి శ్రీరామచంద్రుని గురించి శ్రీరామ నవమి రోజు మనం తెలుసుకుందాం అందరం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణే భో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.